హాయ్, అంతా ఎలా ఉన్నారు? నేను సూపర్, మీరు కూడా సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, మెసేజ్ చాలామంది చేస్తున్నారు. సారీ సార్, మీ రివ్యూ లేట్ అవుతుంది, కొంచెం అర్లీగా పెట్టండి అంటున్నారు. నేను రెగ్యులర్ రివ్యూవర్లా కాదు కదమ్మా. నాకేంటంటే ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు నేను చూస్తే కంటెంట్ చూసి చెప్పడం కన్నా మైండ్లో ఉన్నది చెప్తే క్లారిటీ ఉంటుందనే ఉద్దేశంతో చాలాసార్లు చూస్తాను. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉన్న పనులు, బయట పనులు అన్నీ చూసుకునేసరికి కొంచెం లేట్ అయిపోద్ది. అందరిలాగా అంత అనర్గళంగా టకటక చెప్పడం నాకు రాదు, అందువల్లే కొంచెం లేట్ అవుతుంది. సారీ. అదొకటి ఎడిట్లో వేసి అది అవుట్ తీసి తర్వాత దానికి ఒక థంబ్నెయిల్ రెడీ చేసుకుని ఇవన్నీ నేనే ఓన్గా చేస్తాను కాబట్టి నాకు అంత క్లారిటీ ఉండట్లేదు. దట్స్ ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. సారీ. ఇక్కడ నుంచి ఇంకా అర్లీగా రావడానికి ట్రై చేస్తాను. అదొకటి చాలామంది ప్రోమోస్ కూడా చెప్పండి, ప్రోమోస్కి ఎందుకు పెట్టట్లేదు, మీరు ప్రోమో వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వరు ఎందుకని అడుగుతారు. ప్రోమోకి నేను ఎందుకు రెస్పాండ్ అవ్వనంటే, ప్రోమోలో ఉన్న మ్యాటరు హైలైట్స్ ఏవో అందులో 4 షాట్లు ఉంటాయి. దాన్ని చూసి మనం ఓవర్ ఎగ్జైట్ అయిపోయి టెన్షన్ అయిపోయి, మొన్న పృథ్వీ విషయంలో నాకు అలాగే జరిగింది. మనం అంటే నేను చెప్పలేదు, మిగతా వాళ్ళందరూ మనవాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, బొచ్చు పీకిన ఆ ప్రోమో ఉంది కదా, ఆ ప్రోమో గురించి వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, క్లారిటీ లేకుండా అగ్రెషన్ చూపించడం, రివ్యూవర్లే అగ్రెషన్ చూపించడం అన్నీ జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నైట్ ఎపిసోడ్ చూసేటప్పటికి అంత లేదు. దానికి వీళ్ళు ఎలా కవర్ చేసుకున్నారు, అదిగో గౌతమ్ని డౌన్ చేయడానికి చాలా అవుట్పుట్ తీసేశారని, అదని ఇదని ఏదో టాపిక్స్ అలా మాట్లాడేసుకున్నారు, కవర్ చేసుకోవడానికి చేసిన పనులు అవన్నీ. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇవాళ ప్రోమో వచ్చింది మార్నింగ్, ఆ ప్రోమో ఏంటంటే క్లారిటీ లేదు, హైలైట్స్ మాత్రమే ఉన్నాయి, అందులో క్లారిటీ లేదు. లేనప్పుడు మనం ఏం మాట్లాడలేము. ఎందుకు వచ్చిన గొడవ నేను రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే ఎలా ఉంటుందంటే, ఒక ప్రోమో చూసాం, చూడగానే మీతో నేను రివ్యూ మాట్లాడాలి, దాని గురించి మాట్లాడాలంటే నేను కూడా అంత అగ్రెషన్తో మాట్లాడితే మీకు అది నచ్చుద్ది రివ్యూ. ఆ లేనిపోయిన అగ్రెషన్ తెచ్చుకొని ఆర్టిఫిషియల్గా మనం అరిస్తే దానివల్ల ఉపయోగం ఉండదని నా ఫీలింగ్. అంటే ఉంటుంది, ఏమి చెప్పి ఉంటాడా అని చూస్తారు, వ్యూస్ అవి వస్తాయి, కానీ ఓహో మళ్ళీ చూసిన తర్వాత అందరిలాగే ఇది కూడా ఉంది, అసహ్యంగా ఉందని ఫీల్ అవ్వచ్చు. తర్వాత మళ్ళీ నేను నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత వేరేగా మాట్లాడుతుంటాను. అదేంటి పొద్దున్న ప్రోమో చూసినప్పుడు ఉన్న అగ్రెషన్ ఇప్పుడు ఎపిసోడ్లో లేదేంటని ఫీల్ అవ్వచ్చు, మీరేంటి ఫ్లిప్ అయ్యారని అవ్వచ్చు, బోల్డ్ అని డైలాగ్ వస్తాయి. అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని నేను ప్రోమోకి రియాక్ట్ అవ్వట్లేదు. హ్యాపీగా ఎపిసోడ్ చూసిన తర్వాతే ప్రశాంతంగా, ఇప్పుడు నన్ను ఇష్టపడేవాళ్ళే కదా, నా కోసం వెయిట్ చేస్తున్నారు, నా మాటలు నచ్చిన వాళ్ళే కదా, వాళ్ళకి నేను క్లారిటీగా చెప్పాలంటే నేను క్లారిటీగా చూడాలి, చూసి చక్కగా ఇస్తే నన్ను ఫాలో అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. అదే ఉద్దేశం తప్పితే అంతకుమించి వేరే ఇంకేం లేదు. కట్ చేస్తే ఇందులో మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు ప్రోమో వచ్చింది. గౌతమ్ మన తెలుగుడు, అందరూ అనే మాట చెప్తున్నాను, తెలుగుడు కదా అని చెప్పి మనకి కొంచెం తేడాగా ఉన్న డైలాగులు అటు ఇటు ఉన్నా మనం ఎంకరేజ్ చేయాలనుకోకూడదు. బాగుందనుకో ఎంకరేజ్ చేద్దాం, తప్పే ఉంది. ఇప్పుడు అతను ఎవరో కన్నడ వాడు, అతను మంచిగా ఉన్నా అతను డిగ్రేడ్ చేయాలనుకోకూడదు. అతను చెడుగా ఉన్నప్పుడు చెడు చెప్పాలి, మంచిగా ఉన్నప్పుడు మంచి చెప్పాలి. అలాగే మనోళ్ళు కూడా, ఇప్పుడు మనం వెళ్ళిపోయిన సీత కానీ, సోనియా కానీ, నయని పావని కానీ, మన శేఖర్ భాష కానీ, వీళ్ళందరూ తెలుగుళ్ళే కదా, మనం ఎందుకు పంపించేసాం? అక్కడికి వచ్చేటప్పటికి ఆ టాపిక్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లా. విన్నవలసినోడు తెలుగుడే విన్నవ్వాలి, ఏందది? అలా ఉంటుందా ఎక్కడైనా? అది కరెక్టేనా? శిల్పా శెట్టి బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి వెళ్ళి బిగ్ బ్రదర్ షోని కొట్టుకొచ్చిందంటే అక్కడ కూడా ఇండియా వాళ్ళు రాకూడదు అనుకుంటే పని అవుద్దా? అది కరెక్టేనా? అది మన సింగర్ శ్రీరామచంద్ర, రేవంత్ వీళ్ళందరూ వెళ్ళి బాలీవుడ్కి వెళ్ళి ఇండియన్ ఐడల్ కొట్టుకొచ్చేసారు. అదిగో ఆంధ్రా నుంచేనో తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు రానివ్వకూడదు అని వాళ్ళు అనుకుంటే ఇక్కడ వర్కౌట్ అవుద్ది వాళ్ళకన్నా. అవన్నీ పెట్టుకోవద్దు. ఇంకా ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవడు వర్తో ఎవడో మ్యాటర్ ఉన్నాడో వాడికే వర్కౌట్ అవుద్ది. సరే, ఓకే, కట్ చేస్తే ఇప్పుడు బిగ్ బ్రదర్కి వెళ్ళిందంటే ఆవిడ ఏం మామూలు విషయం, అక్కడ ఎలాంటివి ఎన్ని ఎదుర్కొందో తెలుసా ఆవిడ? జాతి వివక్షత గురించి కానీ, లేకపోతే ఇండియా నుంచి వచ్చిందని చులకని చేసి అమ్మాయిని అల్లలాడించారు అక్కడ, కానీ ఫైనల్గా కొట్టుకొచ్చేసింది కదా. ఎన్ని పెట్టుకోవద్దు రాజా. ఇండియన్ ఐడల్ కదా సార్, ఇండియాలో ఏ రాష్ట్రం నుంచి అని వెళ్ళొచ్చు అని మళ్ళీ అవి చెప్పొద్దు కబుర్లు. ఆర్ట్ అనేది ఇంకా ఆర్ట్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ ప్రపంచవ్యాప్తం, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏవన్నీ. ఈ ప్రపంచమే మంది, ఈ ఆంధ్రనే మంది, తెలంగాణ మంది కాదు, అన్నీ మనయే. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నేను వద్దనడానికి ఎవరికి ఛాన్స్ లేదు. నీకు వర్త్ ఉంటే వెళ్ళు. నీకు కన్నడ వచ్చా, కన్నడ అనర్గళంగా మాట్లాడతావా, వెళ్ళు అక్కడికి వెళ్ళు.
వాళ్ళు తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారు, కొంచెం అటు ఇటు అయినా మనకి తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఇంకా అన్నీ పట్టించుకోకూడదు. కన్నడ, తెలుగు, సోది అన్నీ ఎందుకు? నా మాట వినండి. మనోడు అద్భుతంగా ఆడుతున్నాడు అనుకో గౌతము, సమస్య లేదు, టాపిక్ ఏముంటుంది. ఎవడో ఒకడు రివ్యూవర్ అన్నాడనో నాలంటూ లేదు ఇదన్నారని అదన్నారని అక్కడ ఆపేస్తారా? విన్ అయ్యేవాడిని ఆపేస్తారా ఎవడైనా? అసలు మేము అలా చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత జ్ఞానం ఉండి, ఇన్ని రోజుల అనుభవం ఉండి, నేను విన్ అవ్వబోతున్నావు విన్ గాడని చెప్తానా? అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? నాకే కదా ఎఫెక్ట్ అవుతుంది, ఇంకో రివ్యూవర్లకే కదా ఎఫెక్ట్ అవుతుంది. రాంగ్ వెళ్ళిపోతే, పోర్ట్రేట్ చేస్తే ఒక మంచి కంటెస్టెంట్ని, అది తప్పది. ఎవరు అలా చేయడు. మీరు కొత్తగా ఆలోచించొద్దు దయచేసి. అలాంటివి తీసేయండి మన మైండ్లోంచి. మన మనుషుల్లాగే ఉండాలి, ఓకేనా? పక్కన పెడితే నేను ఏం చెప్పచ్చు, నేను ఇందాక ఒక రివ్యూవరు దిస్ ఈజ్ ఫనీ అనుకుంటా, ఫనీ నీవి రివ్యూస్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నానమ్మా, లాస్ట్ 3 years నుంచే చూస్తున్నానని చెప్పాను ఇంతకుముందు. నీది కానీ శ్రీను 65 మీ అందరినీ ఫాలో అవుతానని చెప్పాను కదా. నీది ఈరోజు ప్రోమోకి నువ్వు ఇచ్చిన, నీకు గౌతమ్ మీద ప్రేమ ఉంది, నీకే కదా ప్రపంచంలో అందరికీ, మా తెలుగుడు అంటే అందరికీ ఉంటుంది. అలాగే అటు నుంచి వచ్చినప్పుడు మంచివాడు అంటే వాళ్ళ మీద ఉంటుంది. అది కరెక్ట్ కాదు. మనల్ని తొక్కేయాలని ఎవడు ఆలోచిస్తాడు? అదేం మాట అది పక్కన పెట్టు. ఆ విషయం గురించి నేను మాట్లాడలా. నీకు గౌతమ్ అంటే బాగా ప్రేమ ఉన్నట్టుంది, వెరీ గుడ్, తప్పులేదు, ఉండొచ్చు. ఇప్పుడు ప్రోమో చూడగానే ఎందుకు అంత అగ్రెషన్ వచ్చింది నీకు? వస్తే వచ్చింది. ఎలాంటి లూజ్ వర్డ్స్ వాడుతున్నావు నువ్వు? నాగార్జున గారి గురించి, బిగ్ బాస్ గురించి ఆ స్టార్ట్ చేయడం ఎంత చండాలంగా స్టార్ట్ చేసావంటే నువ్వు. ఇతను ఇమిటేషను. నాగార్జున గారు ఫోన్ ఎత్తారంట, ఈ బిగ్ బాస్ టీము నాగార్జున గారు ఫోన్ చేశారు. సార్ మీకు అకౌంట్లో 1 కోటి రూపాయలు వేసాం, అర్జెంటుగా షోకి రండి సార్ అంటే, 1 కోటి వేసేసారా, వస్తున్నా అని చెప్పి ఆయన వచ్చాడంట. సార్ నాగార్జున గారు అప్పుడు మీకు 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను సార్, కొంచెం గట్టిగా అరవండి, ఆయన తిట్టండి, గౌతమ్ తిట్టండి అన్నారంట. అయితే 1 కోటి వేసారా, ఇంకో 1 కోటి వేస్తేనే తిడతా అన్నాడు. అవునా, ఇంకో 1 కోటి ఇస్తాను సార్ అకౌంట్లో, తిట్టేయండి సార్ అనగానే, గౌతమ్ షట్ అప్ అన్నాడంట. సార్ మళ్ళీ బ్యాలెన్స్ అవుట్ అవుతున్నాం, ఇంకో 1 కోటి వేస్తున్నాము, ఆ పృథ్వీ గారిని కూడా తిట్టండి సార్ అన్నాడు. అనగానే అలాగా థ్యాంక్ యూ అని చెప్పి, పృథ్వీ నువ్వు కూడా బుద్ధి లేదా అన్నాడు. అది ఏంటా చిల్లర రివ్యూ అంటారు దాన్ని. ప్రోమో రాగానే చూసి ఒక అరగంట గంట రిలాక్స్ అవ్వు. ప్రోమో వచ్చింది 10 నిమిషాల్లో నేను ఇచ్చేయాలి రివ్యూ అని ఆలోచించుకో. ఎందుకంటే నీ అదే మూడ్లో ఉంటున్నావు, చండాలమైన ఆలోచనలు వచ్చేస్తుంటాయి. మనం అందరికన్నా గొప్పగా చెప్పాలనే ఆలోచనలు ఏమవుద్దంటే, ఇలాంటి చిల్లర ఊహలు, చిల్లర ఆలోచనలు, చిల్లర మాటలు, చిన్న పెద్ద లేకుండా వాగేయడం. నువ్వు అంత పెద్ద పర్సనాలిటీని పట్టుకుని, అంత పెద్ద మనిషిని పట్టుకుని, హోస్ట్ని పట్టుకుని, ఆయన కప్ ఆఫ్ టీ కాదు, ఏదో ఊరికే వస్తాడు, డబ్బుల కోసం వస్తాడు, 1 కోటి వేస్తారు కాబట్టి మాట్లాడతాడు, ఆడు ఈడు ఏం మాట్లాడాలి. ఒక్కసారి బిగ్ బాస్ పక్కెళ్ళింది మళ్ళీ 1 year పాటు ఏముంటుంది? ఎవరు పట్టించుకుంటాడు మనం చెప్పు? రివ్యూవర్స్ని ఎవరైనా పట్టించుకుంటాడా? సరే, కొంతమంది ఇంకా జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఇంకో వేరే న్యూస్లో చెప్పుకుంటారు, ఓకే డన్, వెళ్ళిపోతుంది. కొంతమంది సినిమా రివ్యూలు చెప్తారు, ఓకే. కొంతమంది క్రికెట్ రివ్యూలు చెప్పుకుంటారు, ఓకే. ఒక పర్టికులర్గా బిగ్ బాస్ని యూజ్ చేసుకుంటూ దాని రివ్యూలతో మనం సబ్స్క్రైబర్ని తెచ్చుకుని కాస్త ఫైనాన్షియల్గా నిలదొక్కుని లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు దాని మీద మనకి ఎంత గౌరవం ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలి కదా. నువ్వు ఫీల్ అయినట్టే ప్రపంచం అంతా ఫీల్ అయితే నువ్వు కూడా అరువు, పద్ధతిగా ఉంటుంది. ఏమైనా ప్రోమోలు చూస్తాడు, అరుస్తారు చండాలంగా, ఏది పడితే అంత పెద్ద మనిషిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. మిస్టర్ ఫనీ, దిస్ ఈజ్ ఫనీ, మైండ్ యువర్ టంగ్ ప్లీజ్. ఒక బ్రదర్ చెప్పినట్టు చెప్తున్నాను, అర్థం చేసి. అగ్రెషన్ నీకెందుకే? రివ్యూవర్కి అగ్రెషన్ ఎందుకే బాబు? అగ్రెషన్ ఉన్న వాళ్ళ గురించి నువ్వు చెప్తున్నావు, నువ్వెందుకు ఊగిపోతున్నావు అలాగా అమ్మూరులాగా? అంత అవసరం లేదు సోది. మళ్ళీ 2 రోజులు పోయిందంటే ఎపిసోడ్ మళ్ళీ ఇవాళ వాళ్ళిద్దరు కౌగిలించుకున్నారు. ఏం చేయాలి మనం అందరం కలిసి? అంత దయచేసి గింజేసుకోండి. వాళ్ళు క్లారిటీ ఇచ్చాడు ఆయన, వాళ్ళిద్దరు గొడవకి క్లారిటీ వచ్చింది. నిన్న ఊహించుకున్నాం మనం, విష్ణుప్రియని ఇష్టం వచ్చినట్టు తిట్టేయాలి, డ్యామ్ డోంట్ డిస్క్, అది అలా అనేసింది ఇలా అనేసిందంటే వాళ్ళు మళ్ళీ వీడియో వేసి మరీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటారు విష్ణుప్రియని తిట్టిన వాళ్ళందరూ? ఇక్కడ ఎవరికి మనం బయాస్డ్గా ఉండకూడదు, ఎవరు మనం ఓన్ బాబోయ్ అనేసుకోకూడదు. అనుకున్నా తప్పు చేస్తే తప్పని చెప్పేయాలి అంతే. అతను అంటే గ్రూప్ గేమ్, అలా గ్రూప్లా బతకూడదు. గ్రూప్లా ఉండండి, ప్రేమించుకోండి, తప్పలేదు. తప్పైతే తప్పని చెప్పండి, అంతేగాని ప్రోమో చూసేసి ఊగిపోయి ఇష్టం వచ్చినట్టు అరిచేసి పెద్దోళ్ళని చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనం ఇంకొకటి పెద్ద చిన్న లేకుండా వాగుతున్నాడు అనే విషయం గురించి మనం రివ్యూ చేయలేము. మనమే తప్పు చేస్తే ఇంకొకటి తప్పు చేసేది ఎలా చెప్తాము తమ్ముడు? అది కరెక్ట్ కాదు కదా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, మైండ్ యువర్ టంగ్. చక్కగా మైండ్లో హాయిగా రిలాక్స్గా ఉండు.
మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చక్కగా చెప్తున్నావు, అలాగే చక్కగా వెళ్ళిపో, రిలాక్స్గా చెప్పుకుంటూ. మీ వాళ్ళందరూ ఎందుకు వెయిట్ చేస్తారు? నువ్వు మంచిగా ఏదో చెప్తావు, వినాలి, నిజం చెప్తావు అని వెయిట్ చేస్తారు. నీ అగ్రెషన్ అంతా వాళ్ళకి చూపిస్తే ఏం ఉపయోగం? సో అది ఏం లేదు. ప్రోమోలో ఉన్నది ఏమన్నా నువ్వు ఊహించుందా? అక్కడ గౌతమ్ని అనవసరంగా షటప్ అన్నాడు ఆయన. చిన్నపిల్లడు తత్వం కింద బిహేవ్ చేస్తున్నాడు అతను. నేనే చెప్తున్నాను మీకు. లాస్ట్ సీజన్లో శివాజీ గారి మీద కూడా అలాగే అరిచేవాడు. అతను ఊహించుకుంటాడు మైండ్లో. తను చిన్నపిల్లలాగా చాడీలు చెప్తారు కదా, పక్క స్టూడెంట్ వచ్చి వరే నీ గురించి ఆడు ఇలాగ అన్నాడు రా అంటే, వీడు అన్నాడుది ఇంకా నిజమా అబద్ధం ఉండదు, ఇంకా నమ్మేడు, ఆడి మీద కలిసాడు. ఆడేంటంటే ఏం అర్థం కాదు, ఎందుకు అరుతున్నాడో అర్థం కాదు. ఎప్పుడో టీచర్ లేపి ఏంట్రా ఎందుకు అరుస్తున్నాడు ఆడి మీద అంటే, ఆడు నన్ను ఇలా అన్నాడు అంటే సార్ వీడు చెప్పాడు అంటాడు. ఎరా అంటే నేను ఎప్పుడు చెప్పాను అని ఆడు అంటాడు. ఏంది ఇది చిన్నపిల్లల తత్వం అన్నమాట, ఇది చిన్నపిల్లల వ్యాపారం అంటారు. నీ ఆట చెడగొట్టి, నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అందరూ వినండి, గౌతమ్ ఆటని చెడగొట్టింది. గౌతమ్ ఒక స్టేజ్లో చాలా అద్భుతంగా ఉన్నాడు. ఎప్పటి వరకు ఉన్నాడో ఒక్కసారి థింక్ చేయండి. ఇక్కడ ఎవరెవరికి ఇదిగా లేరు. గౌతమ్ ఇంకా కప్పు పట్టుకెళ్ళిపోతాడు, ఫస్ట్ సెకండ్ ప్లేస్కి వచ్చేసాడు అనే స్టేజ్లో ఉన్నప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఎలిమినేట్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రివర్స్ వచ్చి అతన్ని చెడగొట్టారు. కావాలని చెడగొట్టినట్టుంది. సేత్ వచ్చేమో నిఖిల్ వాళ్ళ అమ్మగారు నువ్వు గౌతమ్ అనేవాడితో జాగ్రత్తగా ఉండు, అతనితో నువ్వు అదే గౌతమ్ వాళ్ళ అన్నయ్య లేదా వాళ్ళ అమ్మగారు అనుకుంటా, గౌతమ్తో జాగ్రత్తగా ఉండు, అతనితో నువ్వు గొడవ పెట్టుకోకు, స్నేహంగా ఉండని చెప్పారు. అందుకనే కదా నువ్వు గౌతమ్తో అంత స్నేహంగా ఉన్నావు అని ఒక బిస్కెట్ వేసేసింది సీత. ఈగని ఏమైపోయింది, మనోడికి మైండ్లో పడిపోయింది. అక్కడి నుంచి ఇంకా బొక్కలు ఎత్తడం మొదలెట్టాడు. ఓహో ఇతను నన్ను ప్రేమగా పలకరిస్తున్నాడు, అతను అందరితోనూ ప్రేమగా ఉంటాడు. నిఖిల్ తెలుసు కదా, అప్పుడే కొట్టుకున్నా తర్వాత వెళ్ళి హగ్ చేసుకుంటూ ఉంటాడు, అలాగే ఉంటాడు. నువ్వేమో ఆలోచించుకున్నావు, సీత చెప్పింది కాబట్టి మైండ్లో అది పడిపోయింది. ఇంకా అతని మీద నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది. క్లాన్స్ గురించి ఏదో చెప్పింది, ఇది సోనియా చెప్పినట్టు నీకు. ఇప్పుడు నేను అన్న టాపిక్ అంతా సోనియా. ఈ క్లాన్స్గా ఉన్నప్పుడు మిమ్మల్ని పడగొట్టేయాలి, మిమ్మల్ని పంపించేయాలి, మిమ్మల్ని టార్గెట్ చేయాలనే టాపిక్ వచ్చింది నీకు, సీత చెప్పిందని చెప్పావు. నీకు తెలియదు, ఎవరో చెప్పిన మాటలు విని అనవసరంగా వాళ్ళు వచ్చి చెడగొట్టారని చెప్పింది ఇదే. ఆ రోజు నేను రివ్యూలో కూడా చెప్పాను, వీళ్ళందరూ వచ్చి వీళ్ళ మొత్తం ఆటని సర్వనాశనం చేస్తారు చూసుకోండి, ఈ ప్రకంపనలు నెక్స్ట్ వీక్లో తెలుస్తాయని చెప్పానా. యాజ్ ఇట్ ఈస్గా అదే జరిగింది. ఈ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవడైనా ఉన్నాడంటే గౌతమే. వాళ్ళ వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అంటే గౌతమే. గౌతమ్ని సర్వనాశనం చేశారు. గౌతమ్ వచ్చిన రోజు నుంచి వాళ్ళు సపరేట్ టీం, వీళ్ళు సపరేట్ టీం. గౌతమ్ వాళ్ళతో ఎప్పుడూ కలవలేదు, ఎప్పుడూ వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు, ఈ గ్రూప్లోనే ఉన్నాడు. వాళ్ళందరూ వీళ్ళని గ్రూప్గా చేసుకుని వాళ్ళు ఎప్పటి నుంచో బాండింగ్లో ఉన్నారు. మీరు వచ్చారు కదా అని సడన్గా ఎలా విడిపోతారు? అందుకని గ్రూప్ ఇజం అనేది ఆయన ఎంత క్లారిటీగా చెప్పారు ఈరోజు నాగార్జున. గ్రూపేరా బాబు, ఈ సీజనే గ్రూపు, క్లాన్ వర్సెస్ క్లాన్ అనే పెట్టాం. మరి గ్రూప్లో లేకపోతే ఇంకెలా ఉంటారంటే నువ్వేం క్లారిటీ ఇవ్వాలని ట్రై చేస్తున్నావు. మనోడు ఏమనుకుంటున్నాడు, గౌతము న్యాయాల గురించి మాట్లాడతాడు. ఏమంటాడు, అది కాదు సార్, ఇప్పుడు ఎంత గ్రూప్ అయినా ఎవరైనా టార్గెట్ చేస్తున్నాడంటే మంచిగా ఉన్న వాళ్ళని కూడా కావాలని టార్గెట్ చేస్తే ఎలాగా, వాడు చెడైనా వాళ్ళ ఫ్రెండ్ని టార్గెట్ చేయడం. అవునమ్మా, అది వాళ్ళ స్ట్రాటజీ చేస్తారు. దాన్ని ఎవరు చూస్తున్నారు? నేను ఎన్నిసార్లు చెప్పాను, మేం చూస్తున్నావురా బాబు, నీకెందుకురా అరుపులు కేకలు అని చెప్పాను. జనం చూస్తారు, ఇదంతా జనం చూస్తున్నారు. జనం చూస్తున్నప్పుడు వాడు చేసేది రాంగ్ అయితే అతను ఎందుకు నుంచోబెడతారు, అతను ఎందుకు బతకనిస్తారు? ఎక్కడో ఏదో తేడా కొట్టట్లా ఆలోచించుకోవాలి కదా. మీరు అక్కడ చేయాల్సింది ఏంటంటే జెన్యున్గా మీ ఆటని మీరు ఆడడం తప్పితే ఇంకా మిగతా సోది ఏది పెట్టుకోకూడదు. ఎప్పుడైతే వీళ్ళన్నీ వాళ్ళు వచ్చి అనవసరంగా ఆడుతున్న, ప్రశాంతంగా ఆడుతున్న గౌతమ్ని చెడగొట్టేలా వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చి వెళ్ళారో అప్పటి నుంచి అతను మొత్తం మారిపోయి ఆడి మీద ఈడి మీద కక్ష, ఎలాగైనా వీళ్ళ గ్రూప్ గేమ్ని బయట పెట్టాలనే ఆలోచన. బయటపెట్టి ఏం చేస్తావు? నీకంటే ఎవరో చెప్తే నీకు తెలిసింది. మాకు ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, మీదో గ్రూపు ఆడదో గ్రూపు, దట్స్ ఇట్. ఇప్పుడు నువ్వు కొత్తగా అది పాయింట్ బ్యాడ్ అని నిరూపించడానికి ట్రై చేస్తే ఇక్కడ అందరూ ఎలా ఒప్పుకుంటారు? బ్యాడ్ ఏముంది? నేను అదే చెప్తున్నాను, లాస్ట్ 2 రివ్యూస్లో కూడా అదే చెప్పాను. అందరూ ఫీల్ అయ్యారు చాలామంది. మీరు గ్రూప్ ఆడతారా, గుడ్ ఆడతారా, ఫ్రెండ్షిప్ ఆడతారా, ఏమైనా పీక్కోండి, మీరు ఆడే ఆటలో న్యాయం నిజాయితీ ఉందా లేదా అనేది ఇక్కడ చూస్తారు. ఫైనల్గా ఒక్కళ్ళు మాత్రమే లిఫ్ట్ చేస్తారు కప్ అని చెప్పారు కదా, అది నువ్వచ్చు, అఖిల్ అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ఓన్లీ 1 పర్సన్. గ్రూప్ వెళ్ళి తీసుకోరు కదా. తప్పది, రాంగ్గా వెళ్ళావు అనవసరంగా. నువ్వు ఈ టైంలో, ఈ 3 వీక్స్ టైంలో
నోరు చక్కగా పెట్టుకుని ప్రశాంతంగా నీ ఆటను వాడుకుంటూ రిలాక్స్గా ఉండుంటే అసలు ఈ టాపిక్ ఏ వచ్చేది కాదు. నేను 2 రివ్యూలో చెప్పాను. అతను ఒక కెమెరా దగ్గరికి వెళ్ళి జనానికి ఏదో నిరూపించడం కోసం, వీళ్ళందరి గురించి పోర్ట్రే చేయడానికి శ్రీశ్రీ గారి కవిత్వాలు, విప్లవ గీతాలు, పవన్ కళ్యాణ్ గారి ఇవి గెస్చర్స్ అవి పెట్టి చాలా ఇబ్బంది. అది చిన్నపిల్లల తత్వమే కదా అంటారు. ఎలా మెచ్యూర్డ్ పర్సన్ అవుతావు నువ్వు? అంత పెద్ద మనిషి మాట్లాడుతుంటే ఆ పెద్ద మనిషి మీద ఎక్కేస్తున్నావు నువ్వు మీదకి. ఒక్క నిమిషం సార్, మీరు ఒకసారి వినండి అంటున్నావు. అంత పెద్ద మనిషిని పట్టుకు హోస్ట్ని. అదే నీకు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ నాని ఉంటే ఒక రేంజ్లో ఉండేది నీకు. ఆయన సాఫ్ట్ పర్సను, ఎప్పుడు ఎవరి మీద అగ్రెషన్ చూపించడు. ఏదున్నా మనమే అనుకుంటాం కదా. మీ రివ్యూలు ఎన్నిసార్లు అనలే, ఎంత పెద్ద మ్యాటర్ ఉన్నా ఈయన నవ్వుతూ క్లియర్ చేస్తుంటాడు. ఈయనేమో అగ్రెషన్ చూపించడు, అరవడు, కేకలు పెట్టడు. నాగార్జున గారు అని చెప్పి గింజుకున్నారు. ఇప్పుడు అరుస్తుంటే మళ్ళీ అదే అరిచేస్తున్నాడు. ఈయన కావాలని డబ్బులు తీసుకుని అరుస్తున్నాడు అంటున్నారు మళ్ళీ. ఇదే మరి, ఎవ్వరికి ఒక మాట మీద ఉండరు. అతను వాళ్ళ ఎపిసోడ్ చూస్తే మనకి ఇంత ప్రోమోలోనేమో నాగార్జున గారే అనవసరంగా ఆర్టిఫిషియల్గా అరిచారని చెప్పారు. ఇప్పుడు ఎపిసోడ్ మొత్తం చూస్తే అతను ఎంత విసిగించాడు అంత పెద్ద మనిషిని. ఇప్పుడు చిన్నపిల్లలు అట్లా ఆడుతున్నాడు నాగార్జున గారితో కూడా టాపిక్ మాట్లాడేటప్పుడు. పక్కోడితో డిస్కస్ చేస్తున్నాడు. మీరు ఉండండి సార్, మీరు ఆగండి. ఆ నిలబడే పోస్చరే చండాలంగా ఉంది. ఒక గౌరవం లేదు, పద్ధతి లేదు. ఆయన మాట్లాడుతున్నాడు వినడమే మనం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. తెలియకపోతే అక్కడ ఎందుకు ఉంచుంటారు? నీకు వాళ్ళు ఏం చెప్పినా తిట్టడం కాదు, అది ఇన్పుట్లా తీసుకోవాలి. నువ్వు ఇలా బ్యాడ్గా వెళ్తున్నావు, నువ్వు ఇలా జరుగుతుంది అని నేను చెప్తున్నాడంటే అరవకు, ఇది తప్పు, అలా క్లాన్స్ లాగే ఆడుకోవాలి, మిమ్మల్ని పెట్టిందే అందుకు, నువ్వు కొత్తగా మళ్ళీ ఇది గ్రూప్ గేమ్ అని నిరూపించడానికి ట్రై చేయకరా బాబు అని చెప్తున్నాడంటే, ఓహో వాళ్ళెవరో వెళ్ళిపోయి ఎందుకు పనికి రాకుండా మీరు పంపించేసిన వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళేది వినిపిస్తే అది పట్టుకున్నావు. ఇక్కడ హోస్ట్ అంత పెద్ద మనిషి చెప్తుంటే తీసుకోకపోతే ఎలాగయ్యా? తీసుకోవాలి కదా. ఇది ఎవరు తప్పంటాం మనం? చెప్పండి, ఆలోచించండి, కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. అతనికి ఇది చాలా మైనస్ ఎపిసోడ్. అతనికి ఎందుకు మైనస్ అంటే తనకి తానే గొయ్యి తీసుకున్నట్టు అయింది. మాట్లాడొద్దు, చెప్పింది నువ్వు పెట్టాల్సింది నిన్న ఎపిసోడ్ దాకా పెట్టేసావు. ఈ వారం రోజుల్లో పెంట పెట్టాల్సింది మొత్తం పెట్టేసావు కదా. నువ్వు చెప్పుకోవాల్సింది చెప్పావు, కంటెస్టెంట్స్తో గొడవ పడ్డావు. అట్ ద సేమ్ టైం కెమెరాలు అని చెప్పాడు. కెమెరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతావు అంటే నీ నోరు ఎవడు కట్టేస్తాడే అని అడిగాడు ఆయన. నా మాట వినిపించాలి కదా సార్, మీరు చెప్పండి, మీరు వద్దు నోరు మూసి కూర్చోమంటే నేనేం పడుచుకోకుండా అలా కూర్చుంటాను సార్ అంటే చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నావు అంత పెద్ద మనిషితో. నాకు చాలా చిరాగా అనిపించింది ఇవాళ. నువ్వు కెమెరాలతో మాట్లాడుతుంటావు, నువ్వు సోలోగా ఉన్నప్పుడు జిమ్ చేస్తూ మాట్లాడుతుంటావు, అన్నీ నువ్వు జనానికి ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటావు కదా. నీ వాయిస్ కట్టేశారు, నొక్కేశారంటే ఏముంది, 72 కెమెరాల్లో ఏ కెమెరా మాట్లాడినా తెలుస్తుంది. 24 hours ఇక్కడ టెలికాస్ట్ అవుతుంది. అనిపించలేదు, ఏమనిపించలేదు. ఇప్పుడు నేను మొన్నటిదాకా టాప్ 1 టాప్ 2లో ఉన్నావని నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు నువ్వు టాప్ 3కి పడిపోయావు అనిపించింది నాకు ఈరోజు. డామ్ షూర్ చెప్తున్నా, నువ్వు టచ్ చేయలేవు, అయిపోయింది. ఈ ఎపిసోడ్తో చాలా ప్రమాదం జరిగింది నీకు గౌతమ్. నిజంగా నువ్వు చాలా చిన్నపిల్లలా బిహేవ్ చేసావు, ఏమాత్రం కరెక్ట్గా లేదు. మన నోరు అదుపులో ఉండాలి, మన అగ్రెషన్ అదుపులో ఉండాలి, మన కోపం అదుపులో ఉండాలి. ఎందుకు ఇప్పుడు పృథ్వీ గురించి అంత గట్టిగా టాపిక్ రావట్లా? అతన్ని తిట్టారు, అతనేమి విన్నింగ్ క్వాలిటీ ఉన్నాడు కాదు కదా. టాప్ 1 టాప్ 2 టాప్ 3 క్యాండిడేటా కాదు కదా. అతని గురించి ఎందుకు ఇంకా టాపిక్ అయిపోయింది. అతను ఎవరితో పెట్టుకోవాలో వాళ్ళతోనే పెట్టుకోవాలి. అతను కాదు కాబట్టి అతని గురించి మాట్లాడడం లేదు. నువ్వు అవుతావు అనుకున్నాం మేము, అందుకే నువ్వు తప్పు చేస్తే ఇది చెప్పాల్సి వస్తుంది. మీ ఒరిజినల్ క్లయింట్స్ మాత్రమే లోపల పంపించి ఎందుకు నామినేట్ చేయించారు? కొంచెం థింక్ చేయండి, ఆలోచించండి. మొత్తం జనం అంతా లోపల ఉన్నది ఇవాళ మొత్తం నుంచున్నది ఎవరు? నామినేట్ అయ్యి ఒరిజినల్ క్లైన్. బయట నుంచి నామినేట్ చేయడానికి వచ్చిన క్యాండిడేట్లు ఎవరు? ఓజీ క్లైన్. ఎవరైనా వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళు వచ్చారా? ఎంట్రీ ఇచ్చారా లోపలికి? ఎవరెవరు వచ్చారు? సీత వచ్చింది, ఆ అమ్మాయి ఎవరు? ఇంకో నైని ఆ అమ్మాయి డాన్సర్, అమ్మాయి పేరు, ఆ అమ్మాయి వచ్చింది. నైనిక, మణికంఠ వచ్చాడు, ఆదిత్య ఓం వచ్చాడు, బేబక్ వచ్చింది, తర్వాత భాష వచ్చాడు. ఎవరు వీళ్ళందరూ? థింక్ చేయాలి, కొంచెం ఆలోచించాలి. ఎందుకు వీళ్ళు మాత్రం వచ్చారు? వాళ్ళని కాపాడడానికి వచ్చారా? ఇన్పుట్స్ ఇవ్వడానికి వచ్చారా? బద్నాం చేయడానికి వచ్చారా? మనం ఎలా తీసుకుంటే అలా. వచ్చిన వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్లు ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి తప్ప పాడు చేసుకుంటే ఇలాగే ఉంటుంది. సరే చేయాల్సిన బద్నాం అంతా చేశారు. నేనేమన్నానంటే బ్రెయిన్ బాగా ఉన్న వాళ్ళకి అనుకో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ వర్కౌట్ అవుతాయి.
ఇలా చిన్నపిల్ల తత్వం ఉన్న వాళ్ళు ఏముంటుందంటే చిన్నపిల్లలాగా చాడీలు వినేసి పక్కడి మీద ఎక్కేసినట్టు ఉంటుంది. అలా బద్దం అయిపోయి ఈరోజు ఇది ఏ రోజు ఎపిసోడ్లో నీకు చాలా మైనస్ అవుద్ది గౌతమ్, నేను చాలా ఫీల్ అవుతున్నాను అరే అని. ఒకటి ఆలోచించి ఇన్ని సీజన్స్లో ఎంతోమంది అవుట్ స్టేట్ నుంచి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళకి కప్పట్టుకెళ్ళరా? ఫస్ట్ నుంచి ఆలోచన శివబాలాజీ దగ్గర నుంచి మొన్న ఎవరు తీసుకెళ్ళారు, ఆయన రైతు బిడ్డ ఎవరైనా బయట వాడు పట్టుకెళ్ళారు కప్పు. ఎందుకు గింజుకుంటున్నారు మీరు? తెలుగు గణ్యం జరిగిపోతుంది, తెలుగు పట్టుకోవాలి కప్పు గిట్టు. సరే, మంచి నాగ్ గారు మంచి సాంగ్ ఎంట్రీతో ఇచ్చారు, సూపర్ సాంగ్ అది. సరదాగా ఆయన ఎంట్రీ ఇచ్చారు, చాలా హుషారుగా ఇన్షర్ట్ చేసుకుని డిఫరెంట్ లుక్లో కనిపించారు, లవ్ యూ అనిపించింది. సరే, శుక్రవారం నైట్ ఏం జరిగిందో చూద్దాం అని చెప్పారు. కట్ చేస్తే నిన్న మనం చూడని అవుట్పుట్ ఏంటో ఇవాళ చూపించారు ఆ బ్లాక్ అండ్ వైట్లో. నైట్ యష్మి, తర్వాత పృథ్వీకి కాళ్ళు నొక్కుతూ నిఖిల్, తర్వాత ఇంకెవరు విష్ణుప్రియ, కామన్గా అక్కడే ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి ఇలా కూర్చుని ఉన్నారు. కూర్చున్నప్పుడు నిన్న జరిగిన టాస్క్లో చిన్న మిస్టేక్. నిన్న కొన్ని విషయాలు నేను ఎందుకు చెప్పలేదంటే, ఒకటి ప్రేరణకి సంబంధించిన మిస్టేక్, ఇంకా అది అనవసరం చెప్పిన వేస్ట్ అని ఇంక చెప్పలేదు. అది పెద్ద సోది, అదొక పెద్ద డిస్కషన్ అయిపోతుంది అసలు. ఇంకోటి ఆటో రిక్షాలో ఆ అమ్మాయి రోహిణి తన గురించి మాట్లాడింది, రోహిణి గురించి విష్ణుప్రియ మాట్లాడింది. నేను మాట్లాడాల నిన్న ఎపిసోడ్లో, నేను దాటేసేసాను. ఎందుకంటే క్లారిటీ లేదు, అది ఎవరికి క్లారిటీ లేదు. అసలు వాళ్ళు వీడియో చూపించారంటే కనీసం ఆ వీడియో చూపించలే, అప్పుడప్పుడు జరిగినాయో చెప్పేశారు. ఈరోజు వాళ్ళు కూడా క్లారిటీ లేకుండా. అప్పుడు ఎవరిది తప్పో తెలియకుండా మనం విష్ణుని ఎక్కేయకూడదు. ఎవరిది తప్పో తెలియకుండా మనం అబ్బో రోహిణి అద్భుతం అని నేను నెగ్గింది కదా ఆ ఊపులో ఉండి మనం ఆ అమ్మాయి అద్భుతం అని చెప్పేయకూడదు. కాబట్టి నేను వాళ్ళిద్దరికి సంబంధించిన డిస్కషన్ని నేను రివ్యూలో తీసుకురాలే, సైడ్ చేసేసాను. ఇంకా ప్రారంభ విషయం ఇప్పుడు చెప్పాల్సిన తప్పదు. ఎందుకంటే ప్రారంభ విషయం ఏం జరిగిందండి, నిన్న వీళ్ళకి శాండ్ వేయాల్సిన అది ఇదిలో బిగ్ బాస్ ఏం చెప్పాడు, సంచాలకు ఒక ఇద్దరు నిర్ణయిస్తారు. ఆ ఇద్దరు వచ్చి ఒక్కొక్కళ్ళు 2 స్కూపులు చొప్పున తీసి శాండ్ ఒకే మనిషికి పోయాయి. ఒకళ్ళు ఎవరో పోసేశారు, అయిపోయింది. నెక్స్ట్ రావాల్సింది ప్రేరణ. ప్రేరణ ఏం చేసింది, కొంచెం బ్రెయిన్ తింగర బ్రెయినో లేకపోతే పాపం మరి సరిగ్గా బ్రెయిన్కి ఎక్కలేదు ఆ వర్డ్స్. ఎందుకు అక్కో ఇన్ని తెలిసిన పిల్లకి ఆ మాత్రం తెలియదా? ఇన్నిసార్లు సంచాలకుగా చేసింది, అంత ఇదిగా చదివి వినిపించారు. మరి ఎక్కడ డిస్టర్బ్ అయిందో అయ్యింది. ఒకటి తీసుకొచ్చి తేజాకి పోసింది, ఇంకొకటి తీసుకెళ్ళి పృథ్వీకి పోసింది. అసలు ఒక్కళ్ళకే పోయాలి, పోస్తే పృథ్వీకి పోయి లేకపోతే తేజాకి పోయి. నువ్వు తేజాకి ఒకటి పోసి మళ్ళీ ఇంకోటి తీసుకెళ్ళి పరిగెత్తుని అక్కడే పోస్తుంటే ఆడ ఆపారు. నబీల్ ఆపుతున్నాడు, యష్మి ఆపుతుంది, నిఖిల్ ఆపుతున్నాడు. అది కాదు ఒకరికి పోయాలంటే క్లారిటీ, ఇంకా క్లారిటీ ఇచ్చినప్పుడు సప్పన పోసేసింది. అది ఇంటెన్షనల్ చేసిందా లేకపోతే ఏంటది? ఇంటెన్షనల్ కదా, అది వినాలి కదా, పూర్తిగా చెప్తున్నారు, ఆపుతున్నప్పుడు నీకు డౌట్ రావాలి కదా, ఏంటి అసలు ఏంటి క్లారిటీ చెప్పండి అని నన్ను అడగాలి కదా. అడగకుండా వాళ్ళు సగంలో మాట్లాడుతుంటే నువ్వు నువ్వు ఇక్కడ ఒక సగం అక్కడ సగం పోసేయడంలో ఉద్దేశం ఏంటి? అక్కడ క్లారిటీ పోయింది. అక్కడ చేసిన మిస్టేకు పృథ్వీకి ఎక్స్ట్రా పడినట్టే. ఇతను మొయ్యాల్సిన భారాన్ని అతను ఒక 10 నిమిషాల పాటు మోసాడు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ ఇంకొక దడవ ప్రేరణని పిలిచినప్పుడు ఆ ప్రేరణ మళ్ళీ 2 వేయాల్సింది, ఒకటి వేసి ఫస్ట్ రౌండ్ది ఇతనికి 2, సెకండ్ రౌండ్ 2 బ్యాలెన్స్ చేశానని చెప్పింది. కానీ ఫస్ట్ రౌండ్లో పృథ్వీ మొయ్యకూడని ఒక భారాన్ని, ఒక స్కోప్ సంబంధించిన మ్యాటర్ని అతను ఒక 10 మినిట్స్ మొయ్యాల్సి వచ్చింది. దానివల్ల ఎనర్జీ లాసే, సరిగ్గా తీసుకోలేదు. అది టాపిక్ నిన్న జరిగింది. అదొక తింగర వ్యవహారం ప్రేరణ విషయంలో. ఇప్పుడు దానికి సంబంధించి నైట్, ఇప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ అవగానే శుక్రవారం నైట్ ఏం జరిగింది అనగానే, నైట్ యష్మి కూర్చునుంది, పృథ్వీకి కాళ్ళు నొక్కుతూ మన నిఖిల్ చెప్తున్నాడు, నువ్వు ఎందుకు ఇలా చేసావు ప్రేరణ విషయంలో? ప్రేరణ అలా తప్పు చేసినప్పుడు నువ్వు దాన్ని ఏదో సరిపెట్టాలి కదా, అతని దాంట్లోంచి నువ్వు బయటికి తీయాలి కదా ఒక స్కూపు గట్టిగా పట్టుకుని. మరి నువ్వు ఎందుకు అంతసేపు వెయిట్ చేసి ఒక నిర్ణయం తీసుకోవడానికి? ఈ లోపీడు మోసాడు కదా, అది అతనికి మైనస్సే కదా, అంతసేపు వెయిట్ చేస్తే ఆ వెయిట్ అంతా పడింది కదా అతని మీద అన్నట్టుగా అతను మాట్లాడుతుంటే, అది కాదు, నేను మీకులాగా నేను నిర్ణయం తీసుకోలేను కదా, మీరు అరవకుండా ఉండుంటే నేను వెంటనే నిర్ణయం తీసుకునేదాన్ని, మీరు అందరూ ఇష్టం వచ్చినట్టు అరిచేసేటప్పటికి నాకేం అర్థం కాలేదని ఈవిడేదో సోది చెప్పడానికి ట్రై చేసినప్పుడు అంటే ప్రేరణది నువ్వు ఫస్టే టీషర్ట్ చింపేసావు కదా, అది ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికి అమ్మాయి నువ్వేమనుకుండా మేనేజ్ చేసావు కదా అని మనోడు గట్టిగా అన్నాడు. అలా నేనేం కాదు, నువ్వు ఇష్టం పోర్ట్రేట్ చేయకు, అది చేయకు, ఇది చేయకు, డామ్ డూమ్ డిస్క్ అని వాళ్ళిద్దరి మధ్యన ఒక డిస్కషన్ జరిగింది.
ఏం చేసినా నువ్వు చేసింది రాంగే, వాడైతే అనిపించాల్సి వచ్చింది. ఆ వెయిట్ లాస్ట్ వరకు పడుతుంది కదా, ఎఫెక్ట్ పడింది, అది పక్కన పెట్టాలి. అది అక్కడ జరిగిన డిస్కషన్ ఇది, నేను చెప్తున్నాను మీకు. ఓకే, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇది జరిగిన తర్వాత సరే అది అయిపోయింది. అది అయిపోగానే తేజ ప్రేరణని కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ కూర్చున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. తేజ అడిగాడు, ప్రేరణ నిన్న నువ్వు శాండ్ వేసే విషయంలో వై మీ, నాకెందుకు వేసావు? నేను, రోహిణి, పృథ్వీ ఉన్నాం, నీకు మేము గ్రూపు, ఫీలింగ్ అతనికి అదే ఉంటుంది కదా, నువ్వు టార్గెట్ చేయాల్సింది అతనే కదా, నాకెందుకు వేసావు అన్నాడు. ఈ అమ్మాయికి ఏం అర్థం కాల. ఏం చెప్పుద్ది? నేను రోహిణి విన్ అవ్వాలనుకున్నావు, ఓకే డన్, నాకెందుకు వేసావు అది మాత్రం సమాధానం చెప్పండి. అంటే నేను ఫస్ట్ వచ్చి నీకే వేసేసాను కదా, అందుకనే నీ పేరే చెప్పాల్సి వచ్చింది అనేదో దాటేసేసింది. నాకు ఇక్కడ ఏదైతే తేడా కొడుతుంది అమ్మాయి బిహేవియర్లో. ఇలాంటి కన్స్ట్రక్షన్ లేని డెసిషన్స్, స్ప్లిట్ అయిపోవడాలు, ఒక పర్ఫెక్ట్గా ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడాలు మిస్ అయిపోయింది అమ్మాయికి ఈ లాస్ట్ 3 వీక్స్లో. చీఫ్ అయిన తర్వాత, చీఫ్కి ముందు, ఇప్పుడు ఈ వీక్స్లో తనకు ఒక ప్రాసెస్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ ప్రాసెస్ మిస్ అయిపోయింది. డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్కి వెళ్ళిపోయాయి. ఎవరేమనుకుంటారో అని మిస్ అయిందో లేకపోతే ఏంటో అర్థం కాదు. ఇప్పుడు పృథ్వీ అంటే తనకు నచ్చదు, వీళ్ళిద్దరు అంటే గ్రూపు, ఎందుకు నువ్వు వీళ్ళ మీద వేయాలి, అక్కడే వేయాలి కదా, ఎందుకు అటు సగం ఇటు సగం వేసావు? అసలు ఒకరికి వేయాలని రూల్ ఉంటే మళ్ళీ ఎందుకు సగం వేసావు? దొరికిపోతారనే. పృథ్వీకి వేస్తే ఏమవుద్దో, ఎందుకు వేయకూడదు అనుకున్నావు నాకు ఐడియా లేదు. తేజాకి 2 వేసేస్తే దొరికిపోతావు, మీ ఓడికి ఎందుకు వేసావు అంటారు. ఏం చేయాలని సగం వేసేసావు. ఇప్పుడు ఇది అతను క్లారిటీగా అడిగితే, నేను నిన్నే టార్గెట్ చేద్దాం అనుకున్నాను, నీకు వేసేద్దాం అనుకున్నాను క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళంత ఫోర్స్ చేశారు కాబట్టి ఫస్ట్ నీకేసాను కాబట్టి నీ పేరు చెప్పాను. అయినా మీకు సేఫే జరిగింది కదా, నీకు ఫస్ట్ నుంచే 2 పడి నువ్వు వెయిట్ చేయాలి, ఆ వెయిట్ని మొయ్యాలి. అలాంటిది నీకోటి అతనికి ఒకటి స్ప్లిట్ అయిపోయింది కదా, నువ్వు అది భారం తగ్గినట్టే కదా. తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ చెరసగం వేసాను కదా, ఇందులో ప్రాబ్లం ఏముందని కానీ వీడియో కట్ అయిపోయింది. ఇక్కడ క్లారిటీ పోయింది. ఇది రెండోది తనకి సంబంధించిన జరిగిన విషయాల్లో. నువ్వెందుకు నబీల్కి ఇచ్చావు, రోహిణిని ఫస్ట్ ముందుకు తోచి తన గురించి బాగా చెప్పింది అవి, మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు నబీల్కి ఎందుకు ఇచ్చావు, తనకి ఎందుకు ఇవ్వలేదన్నప్పుడు కూడా ఇలాగే దాటేసింది సోది మాటలన్నీ చెప్పి. ఆ ఫస్ట్ అవకాశం వస్తే తనకే ఫుల్గా చేద్దాం అనుకున్నానండి, మరి రెండో అవకాశం వస్తే నాకు నబీల్ కూడా ఫ్రెండే కాబట్టి తనకి చేశానండి అంటే అది 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 చైల్డిష్గా అనిపించింది. నువ్వు ఒకరికి చేస్తున్నప్పుడు వాళ్ళు పూర్తిగా వినే వరకు కాపాడు, ఫుడ్ హాయిగా తినేలాగా పెట్టేయి. సగం ఆకలితో ఆవిడని సగం ఆకలితో వీడిని పెట్టేసి ఆడు వినే పొజిషన్లో ఉన్నప్పుడు అలాంటి డెసిషన్ తీసుకొచ్చా, అది ఒక రాంగ్ డెసిషన్. ఇక్కడ ఇది ఒక రాంగ్ డెసిషన్. ఇలా ఆ అమ్మాయికి క్లారిటీ ఆఫ్ థాట్స్ మిస్ అయిపోయి, విన్నర్ క్వాలిటీస్ వాళ్ళ ఉండవు. ఓకే, అది చాలా ప్రమాదం. అలాంటి క్లారిటీ ఉండకూడదు, పిచ్చి క్లారిటీలు ఉండకూడదు. సరే అది పక్కన పెట్టేస్తే, టైం లేదనుకో, టైం అయిపోయింది, గ్యాస్ టైం అయిపోగానే వాళ్ళకి టీ తాగాలని ఉంది, ఏదో బ్రెడ్ రోస్ట్ చేసుకోవాలనుకున్నారంట. యష్మీను మనోడి పేరేంటబ్బా, మన నబీల్ రాజా ఇద్దరు కలిసి ఆ కెమెరా దగ్గరికి వచ్చి, ఆ గంట కొట్టే ప్లేస్ ఉంటుంది కిచెన్ దగ్గర, ఆ కెమెరా దగ్గర వచ్చి మేము ఇంప్రెస్ చేస్తాం మిమ్మల్ని బిగ్ బాస్, మేము డ్యాన్స్లు వేస్తున్నాం, మాకు కొంచెం టైం ఇవ్వండి, 10 minutes చాలు, మేము కాఫీ టీ పెట్టుకుని వెళ్ళిపోతాం అని చెప్పి ఒక పిచ్చి తింగర డ్యాన్స్లు వేసి అక్కడ ఏదో తింగరాశాలు వేసారు. వేస్తే అవల బొమ్మరాడు ఆయన అవల. తర్వాత మామూలుగా వీళ్ళు వంట చేసుకోవడానికి ఒక 1 hour ఇచ్చాడు. 1 hour ఇవ్వని ఈ లోపు ఇవిడ బెడ్ మీద పడుకుని ఉంది. నవీల్ పరిగెత్తున్నారు రావడము, 1 hour వచ్చిందని హ్యాపీ ఫీల్ అవుతున్నప్పుడు నిఖిల్ ఏంటంటే మీ వల్ల వచ్చిందని ఫీల్ అవుతున్నారా అంటే, మేము ఎఫర్ట్స్ పెట్టాం కదరా కనీసం, అది ఇది బాంబూమ్ బ్లా బ్లా అని మాట్లాడుకుంటూ సరదాగా రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలా ఉంటారు, మన 24 గంటలు ఉంటున్నారు వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళకి ఏదో గిలికజ్జాలు అభిమానాలు దగ్గర తీసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. ఒకసారి గొడవ విడిపోయారు కదా అని వాళ్ళు అసలు దగ్గరికి కూడా రాకూడదు, దూరంగా ఉండే మాట్లాడుకోవాలంటే ఎలా కుదురుద్ది. ఆ అమ్మాయి హెడ్ ఇలా పట్టుకుని సంఖ దగ్గరికి ఇలా అన్నాడు, అలా అక్కడ నవ్వుకుంటూ జరుగుతుంటే పక్క రూమ్లోంచి ఈ తేజ అనే అతను ఇలాంటి బ్యాక్ బిచ్చింగ్లు, ఈ చండాలమైన డైలాగులు మానేస్తే ఇంకొక 1 వారం 2 వారాలు సస్టైన్ అవుతాడు, లేకపోతే పీకి బయట పడేస్తారు. కొంచెం ధైర్యం వస్తే నోరు ఇలా లేస్తుంది, ఏదేదో మాట్లాడడం, సొల్లు మాట్లాడడం. రోహిణితో మాట్లాడతాడు, ఏమంటాడు, వాళ్ళు ఏంటి ఏమే వసేయాలి వెళ్ళే అందరూ మనకు వెళ్ళాలి అన్నట్టు ఫీల్ అవుతాడు మనోడు. ఏంటి వాళ్ళు మొన్నే కదా నామినేషన్స్లో అమ్మాయి అంత ఏడ్చింది, నిఖిల్ గురించి బద్నాం చేసేసాడు, అది ఇది డ్యామ్ రూమ్ తీసుకుని, ఇతను ఫీల్ అయిపోయాడు,
నేను ఫ్రెండ్లా ఉంటాను మిమ్మల్ని రే సంకలో తనలో ఇలా హక్ చేసుకుంటే ఫ్రెండ్ కాకుండా పోతారా ఏంట్రా బాబు. అదే మరి మెచ్యూరిటీని వాగుడు అంటే. కొంచెం ఎవరైనా దొరికారంటే బ్యాక్ బీచింగ్ చేసేయడం వెనకాల. ఇంతే సొల్లు మాటలు అంటే. ఇప్పటిదాకా ఉన్న ఇంప్రెషన్ పాడు చేసుకోవడం అంటే ఇదే. వాళ్ళేంటి వాళ్ళు కలిసిపోయారేమో లేరా అందే రోహిణి. సరే సర్కాస్టిక్గా ఉన్నా సర్కాజం ఉన్నా అందులో లేకపోతే నార్మల్ ఉందో మొత్తానికి కలిసిపోయారేమో లేదా అందే. తను సేఫ్ పక్క వెళ్ళిపోయింది. మనోడు గింజుకుంటాడు ఎందుకు వాళ్ళ గురించి చూసి. నువ్వేం తక్కువడువా ఎవరు దొరికితే వాళ్ళతో వెళ్ళిపోయా ఎవరాలు పులిహారాలు కలిపేద్దాం చేసే రకాన్ని నువ్వు. ఏదో ఫన్నీగా పోతున్న పర్సనాలిటీతో నువ్వు ఫన్నీగా బిహేవ్ చేస్తున్నావు కాబట్టి కొట్టుకుపోతుంది కాబట్టి నువ్వు వేసే అధివేశాలు ఎన్ని ఉన్నాయి. మామూలుడు నువ్వు. అప్పుడు వచ్చినప్పుడు అలాగే కలిపావు పులిహార ఎవరితో, మోనితతో. అసలు మీకు పచ్చబొట్టు రేంజ్ దాకా వెళ్ళిపోయారు మీరు. గౌతమ్ ఏమో ఆవిడతో పులిహార కలిపాడు, నువ్వేమో ఈవిడితో పులిహార కలిపావు. నువ్వు వచ్చే బ్యాక్ బీచింగ్ మాటలు మాట్లాడతావు. సోది అదొకటి. అతను బిహేవియర్ నాకు కరెక్ట్గా అనిపించలే. కొంచెం నోడుదోలు తగ్గించుకుంటే అతను కూడా మంచిది. ఇవాళ నాగార్జున గారు అడిగారు. ఎవరిని అడిగారు? చాలా సాఫ్ట్గా అవినాష్ని అడిగారు. నేను మనం మాట్లాడుకున్నాం. నేను వాళ్ళిద్దరికి గొడవ అయింది, పృథ్వీకి మన గౌతమ్కి. గొడవ అయిపోయిన తర్వాత ఒక రూమ్లో కూర్చుని తేజ రోహిణి మనోడు కూర్చున్నప్పుడు మనోడు ఎవడీడు అసలు ఏంది ఇది రౌడీజంలాగా మాట్లాడతాడు ఆడు ఈడని మాట్లాడతాడు. మన నాగార్జున గారు మెల్లిగా చొరకండించారు. పెద్దోడా నువ్వేంటి అందరితోనూ గౌరవంగా మర్యాదగా ఉండేవాడివి, రారా అని ఆళ్ళ తిడుతున్నప్పుడు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు రా పెద్దోడా అని చెప్పి అన్నారు. మనోడైతే కవర్ చేసుకుని ఏదో మేనేజ్ చేసి వదిలేశాడు. ఇయ్యే వాళ్ళందరూ ఇది చేస్తున్నారనే కదా బయట జనానికి చీ కొడుతున్నాం అందరం. మీరు కూడా చేస్తే మిమ్మల్ని చీ కొడతాం ఎంతసేపు పని. మీరు ఎవ్వరు మాకు చుట్టాలి కదా, మీరు ఎవ్వరు మాకు పక్కాలి కదా. మీరు బాగా ఆడారా నిన్న రోహిణిని ఎలా లేపాం, చండాలంగా ఆడారా ఎలా తిడతాం, నిన్న క్వాలిటీ ఉన్నవాళ్ళు కూడా తిడతాం. ఏంటో ఇలా వాళ్ళు ఆ బ్యాక్ బీచింగ్ వ్యవహారాలు జరిగాయి. కట్ చేస్తే ఓకే, కట్ చేస్తే ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నాగార్జున గారు రావడం, అందరినీ పలకరించడం, హాయ్ అంతా అయిపోయింది. హాయ్ బాయ్ అయిపోయిన తర్వాత రోహిణిని విష్ణుప్రియని ఇద్దరిని కన్వెన్షన్ రూమ్లోకి రమ్మన్నారు. వెళ్ళి లోపల కూర్చున్నారు. లోపల కూర్చోగానే అసలు ఏంటి మీ సంగతి ఏంటి అది అడిగారు. అడగగానే ఆవిడ ఇష్యూ ఆవిడ చెప్పింది, ఈవిడ చెప్పింది. వాళ్ళ గొడవ నిన్న మనం చూసిందే కాబట్టి ఆ గొడవ గురించి డిస్కషన్. ఇందులో ఒక క్లారిటీ తీసుకురావాలని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆయన అడిగారు. అడిగినప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ కథ వాళ్ళు చెప్పారు. మనం ఆల్రెడీ చూసేసాం. ఎవరు నోరు జారారు ఫస్ట్ అంటే ఆటోలోంచి. అంటే ముందు తన అసహనాన్ని వ్యక్తపరిచింది రోహిణి. తను తోసేశారు కాబట్టి అగ్రెషన్లో ఉండి కింద పడిపోయింది. ఈలోపు యష్మిని కూడా తోసేశారు. యష్మి ఎలా ఆడతారో చూస్తాను డూమ్ అని అరిసింది వాళ్ళిద్దరి మీద. అరుస్తున్నప్పుడు వెంటనే ఈ అమ్మాయి కల్పించుకుని ఇంకేం ఆడతారులే వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరికి అభిమానం కాబట్టి ఎవరెవరు సేకాండ్ ఇచ్చి దిగిపోతారని ఒక మాట ఉంది. అందుకనే అక్కడ మైండ్లో పడింది ఆవిడికి, విష్ణుప్రియకి. అప్పుడు సైలెంట్గా ఉంది. తర్వాత మళ్ళీ కెలిగింది. విష్ణుప్రియ ఇంక చాలేవే ఆడుకున్నది చాలు కానీ ఇంకొచ్చేయండి సంతకం పెట్టి ఇద్దరు నమస్కారం పెట్టి దిగండి అంది. ఇంకా అమ్మాయికి మండింది. మండగానే ఇంకా నువ్వు చాలా మాట్లాడుతున్నావు, ఇందాక నుంచి చూస్తున్నాను, ఇలాంటి టైంలోనే మీ క్యారెక్టర్ బయటపడతాయి అని చెప్పేది నోరు జారేసింది. నోరు కానీ క్యారెక్టర్ గురించి మాట్లాడకు, నువ్వు ఎలాంటిదానో నాకు తెలుసు, నువ్వు ఎలా ఈ అమ్మాయి అంది. నువ్వు ఎలాంటిదానో నాకు తెలుసు, నువ్వు పెద్ద జీరోవి, నువ్వు ఆడింది లేదు పెట్టింది లేదు, లాస్ట్ సీజన్లో నువ్వు కూడా పీకింది లేదు, నువ్వు ఎందుకు సస్టైన్ అవుతున్నావు అది ఇది అని ఈవిడ ఫుల్గా మాట్లాడేసి క్యారెక్టర్ గురించి మాట్లాడగానే అప్పుడు అమ్మాయికి కాలింది. అమ్మాయికి కాలి ఏం చెప్పింది, క్యారెక్టర్ గురించి మాట్లాడక మర్యాద ఉండదు అని చెప్పి అమ్మాయి ధైర్యం చేసి నువ్వు ఎలా సర్వైవ్ అవుతున్నావో నాకు తెలిసిదే, నువ్వు ఎలా నీ ప్లాన్ వర్కౌట్ అయ్యి చేసావులే అని ప్లాన్ అనేవాడు ఈ అమ్మాయి వాడేసింది. ఇప్పుడు నిన్న మనం జరిగిన సినారియో మొత్తం చూడకుండా కనుక ప్రోమోలోనో లేకపోతే నిన్న జరిగిన ఎండ్ సిచ్యువేషన్ పట్టుకున్నాం అనుకో క్లారిటీ దొరకదు. ఇప్పుడు అందరి ముందు కూర్చోబెట్టి ఆ వీడియో ఏదో వాళ్ళిద్దరూ మాట్లాడింది మళ్ళీ ఆ వీడియో దొరకలేదు అనుకుంటా, వీడియో ఇలా ఆఫ్టర్ గొడవ మళ్ళీ విష్ణుప్రియ వచ్చి నిఖిల్ దగ్గర కూర్చున్న రోహిణిని మళ్ళీ అడిగింది, నువ్వు ఎందుకు అలా మాట్లాడావు ఇందాక, నేను అలా చేసావు ఇలా చేశాను అన్నావు అంటే మరి నువ్వేగా చెప్పావు, ఫస్ట్ నిఖిల్ని ట్రై చేశాను అవ్వక పృథ్వీని ట్రై చేశానని చెప్పావు కదా. అవును, అప్పుడు చెప్పిన విధానం వేరు, నేను అందరికీ చెప్పాను కదా, నేను నిఖిల్ నాకు బయట పరిచయం ఉన్నాడు మనోడితో వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పి అనుకున్నాను, కానీ తను అసలు పట్టించుకోలేదు, నన్ను ఫ్రెండ్లీగా కూడా చూడలేదు, అందుకని పక్క వచ్చాను. అనుకోకుండా నాకు అతనితో 4 వారాలు నేను అతనితో పట్టించుకోలేదు, కానీ అనుకోకుండా ఆర్గానిక్గా మా ఇద్దరికి కుదిరింది అని చెప్పి అక్కడ ఓపెన్గా అమ్మాయి చెప్పేసుకుంటుంది. సరే వాళ్ళిద్దరి మధ్యన ఏది మ్యాటర్ జరిగినా
ఇదంతా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న కోపంలో నోరు జారేశారు. కొంత సినిమా కొంత ఉంది, కానీ వీళ్ళ కోపాలతో వీళ్ళకి బయటికి వదిలిన మ్యాటర్లో మెటీరియల్ ఎక్కువ ఉంది. అది మైనస్ మెటీరియల్. సినిమా ఏమో చిన్నది, ప్రోమో పెద్దది. దాన్ని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇద్దరికిద్దరు అక్కడ మొత్తం అందరినీ కూర్చోబెట్టిన చోట మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి, అమ్మ వీడియో చూశారు కదా, ఇందులో ఎవరిది తప్పు? ఆ అమ్మాయి ప్లాన్ చేసుకుని వచ్చాను అని రోహిణికి చెప్పిందా? ప్లాన్ అనే వర్డ్ ఉందా అంటే లేదు సార్, ప్లాన్ అనే వర్డ్ లేదు కాబట్టి రోహిణిది తప్పు అని వీళ్ళు అన్నారు. తర్వాత నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడాను కాబట్టి నేను సారీ సార్, నేను సారీ అని ఇద్దరు సారీ చెప్పించుకున్నారు. వాళ్ళిద్దరు కామప్ అయ్యారు. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉండిపోయింది మన వీడియోలే, ఆ ప్రోమోని రియాక్ట్ అయిపోయి మనం కలుసుకున్న వీడియోలే ఉంటాయి. తర్వాత ఎవరికడే మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటారు. అందుకనే పూర్తిగా చూసిన తర్వాత ఏ విషయంలో మాట్లాడాలని నేను సైలెంట్గా ఉన్నాను. ప్రోమో చూసి అరవడం వేస్ట్. అలాగే వాళ్ళిద్దరు గొడవకి క్లారిటీ దొరికింది. కట్ చేస్తే నెక్స్ట్ అవినాష్ని వీళ్ళిద్దరి సంగతే ఓకే, ఇప్పుడు మగవాళ్ళకి సంబంధించిన మ్యాటర్ మాట్లాడదామని. కానీ నాకు తెలుసు సార్, నాకు తెలిసి మీరు ఎవరి గురించి చెప్తున్నారు, ఇదైతే నేను చెప్పేస్తాను సార్ అన్నాడు. చెప్పు అన్నారు. చెప్పగానే ఏం లేదు సార్, ఎందుకంటే మనోడికి పృథ్వీ అంటే మంట. ఫస్ట్ డైలాగ్ ఎవడన్నాడో వినలేదు, వినకుండా పృథ్వీ అని కూడా ఆడు ఈడని మొదలెట్టేశాడు సార్. మొదలెట్టగానే మనోడికి కోపం వచ్చి మనోడు వచ్చాడు, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ చెప్పేశాడు. మనం క్లారిటీగా చూసాం కదా నిన్న. అతను మీదకి వచ్చాడు, అతనిది రాంగే ఉంది. ఇక్కడ ఎవడో పత్తిత్తు లేరు నేను కూడా చెప్పాను. నేను అతను ఎదుటి ట్రిగ్గర్ చేసే విధానం అలా ఉంటుంది. అయితే మనోడు ఇంకా గట్టిగా ట్రిగ్గర్ చేశాడని కూడా చెప్పాను. ఇద్దరిది తప్పు ఉంది. ఫైనల్గా ఇద్దరు వరస్ట్గానే బిహేవ్ చేశారని తెలిసిపోయింది. బొచ్చు కూడా పీకలేవు, నన్ను ఏం పీకలేవు అని ఫస్ట్ మనోడే కదా అంత పెద్ద వర్డ్ వాడింది. గతమే వాడాడు కదా. వాళ్ళ క్లారిటీ దొరికిందా? ప్రోమో చూసి చూసుకుంటారు ఎందుకు? ఆయన ఇష్టం వచ్చాడు నాగార్జున గారిని మాట్లాడడం, టీంని మాట్లాడేయడం. వాళ్ళ ఫోన్లో ఏదో చెప్తారంట చెవిలో, ఈయన అప్పుడు అరుస్తారంట. అరవనా ఇప్పుడు అని అడిగితే అరువు అంటే అరుస్తారంట. ఇంత తిట్టినా ఈయన వద్దా అంటే అది తిట్టండి సార్ అంటే తిట్టేస్తారంట. ఆయన వాడు నోటుకు వచ్చినట్టు పట్ట ఏదో అగ్రెషన్తో తమ్మునేలు పెట్టాలి, కస వినబడేలాగా అరిచేయాలి అంతే. మనకి తప్పు తమ్ముడు, అది చాలా తప్పది. నిజాలు తెలియకుండా ఏది బాగొద్దు అలా. ఇలా వీళ్ళిద్దరికి సంబంధించిన నిన్న గొడవకు సంబంధించిన క్లారిటీ కూడా దొరికేసింది. ఈ విషయంలోనే ఇప్పుడు చూడు, మనిషి కోల్పోతాడు జ్ఞానాన్ని. ఏదైనా అగ్రెషన్ కోపం ఉన్నప్పుడు నేను అనుకున్న దానికి మనోడు అంటుంటాడు కదా కబుర్లు, నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అని అంటారు అని అంటున్నాడు కదా. నువ్వు కూడా అలాగే ఫీల్ అవుతున్నావు గౌతమ్. నువ్వు నమ్మింది 3 కాళ్ళని నమ్ముతున్నావు, నమ్మి దాన్నే రుద్దుతున్నావు. నువ్వు నాగార్జున గారి మీద కూడా రుద్దెత్తున్నావు, మా మీద కూడా రుద్దెత్తున్నావు. నేను అదే ఫీల్ అయ్యా. ఆయన ఎలా నువ్వు నమ్మించాలని ట్రై చేస్తున్నావు, అలాగే మమ్మల్ని నమ్మించాలని ట్రై చేస్తున్నావు. మేము ఆల్రెడీ చూస్తున్నావు, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు ఆ విషయంలో. ఇంకా 2-3 వారాలు ఉన్నాయి, కాన్సన్ట్రేట్ చేసి సైలెంట్గా నీ గేమ్ నువ్వు ఆడుకున్నావు అనుకో, కప్పు పట్టుకెళ్తావు. లేదనుకో 3rd ప్లేస్కో 4th ప్లేస్కో పోతావు. అంతకుమించి నేను ఇంక చెప్పేది ఏం లేదు. మీ గౌతమ్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, ఇది నిజం. జాగ్రత్తగా ఆలోచించండి. అతను చేసిన పనుల వల్లే నా ప్రేరణ ఒక మాట చెప్పింది, మమ్మల్ని తొక్కేయాలన్నా మేము పెంచుకోవాలన్నా అదంతా మా చేతుల మీద ఉంది సార్, ఇక్కడ ఎవడో ఏం పేకలేడు మమ్మల్ని చెప్పింది. పెద్ద మాట అది, చాలా పెద్ద మాట. అర్థం చేసుకుంటే మీ నోటి దోల వల్లే మీరు పోతారు, మీ కోపం వల్లే మీరు పోతారు. మీ దగ్గర పాయింట్ ఉన్నా మీకు చెప్పే విధానం కరెక్ట్గా లేకపోతే మిమ్మల్ని చీకొడతారు. నిజాయితీ పరుడే పృథ్వీ అనే అతను, కానీ అతనికి ఉన్న కోపానికి అతను అందరూ చీడపురుగులా చూస్తున్నారు. ఈ కోపం ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు, అది రెస్పెక్ట్ ఇవ్వడు, మరి తప్పు కదా అది. అవి 2 లేకపోతే కప్పు పట్టుకుపోయాడు. వీళ్ళందరికన్నా బెటర్ క్యాండిడేట్ అది. సరే, అలా వాళ్ళిద్దరు గొడవ కూడా క్లియర్ అప్ అయిపోయింది. వాళ్ళిద్దరూ హగ్ చేసుకున్నారు. సారీ భయ్య, నేను బుచ్చు పీకన్ అన్న మాట అన్నందుకు సారీ అని అతను హగ్ చేసుకుంటే, నా తరఫున కూడా సారీ తమ్ముడు అని చెప్పి అతను హగ్ చేసుకున్నాడు. అయిపోయింది, వాళ్ళిద్దరు క్లియర్. ఇది ఇక్కడితో సమస్య పోయి మళ్ళీ గౌతమ్ తన పనిలో తను పడిపోయాడో బాగుంటుంది. హాయిగా తన గేమ్ ప్రశాంతంగా ఉంటుంది. ఏది ఇవ్వాలో దేవుడు రిజల్ట్ అది ఇస్తాడు. ఇవాళ జరిగిన దానికైతే ఇంప్రెషన్ పోయింది. నాకు తెలిసి నాగార్జున గారికి ఇంప్రెషన్ పోయి ఉంటుంది, టీంకి పోయి ఉంటుంది, జనానికి కూడా పోయి ఉంటుంది. అలా ఆయన మీద ఎక్కేయడం అనేది 100కి 200% రాంగ్. నేను ఇంతవరకు ఏ కంటెస్టెంటు హోస్ట్ని ఎదిరించి ఆయన ఒక నిమిషం ఉండండి సార్, మీరు ఆగండి, నేను చెప్తాను వినండి అన్న మాట ఇంతవరకు ఎప్పుడు వెళ్ళా ఏ సీజన్లో. నేను అది మాత్రం పెద్ద మైనస్ గౌతమ్కి, బ్యాడ్ లక్ అంతే, మనం ఏం చేయలేము దానికి. కట్ చేస్తే ఈ ల్యాడర్ స్నేక్ అనే ఒక గేమ్ ఆడిచ్చారు సెకండ్ హాఫ్లో. అందులో రోహిణిని ఫస్ట్ పిలిచారు. ఆవిడేమో అవినాష్ నాకు ఎంతగానో సపోర్ట్గా ఉంటాడండి, ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ లాగా నన్ను చాలా ఆదరించాడు, నాకు ఏదైనా లోటుపాట్లు ఉంటే చెప్పాడు, అన్ని విషయాల్లో నాకు చాలా చేదురు వాదురుగా ఉంటాడు, ఈజ్ మై లీడర్ అని చెప్పి అవినాష్ని లీడర్లో పెట్టింది. పృథ్వీ
పృథ్వీ ఏంటంటే నా గేమ్ని లాగుతాడు, నేను ఎంత చేస్తున్నా ఎంత కష్టపడుతున్నాను మీకేం రాదు, నువ్వు జీరో అని చెప్పి నన్ను లాగేస్తూనే ఉంటాడు ఎప్పుడు అని చెప్పి పృథ్వీని స్నేక్ దగ్గర పెట్టింది. ఓకే, అది ఫినిష్. ఇంకా అవినాష్ ఇంకా అక్కడ ఉన్నాడు కాబట్టి అవినాష్ ఆగు నువ్వు చెప్పాను. మనవాడు ఏంటి, వాళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ కాబట్టి, వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళలోనే ఇచ్చుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి వాడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళదే ఇచ్చాడు, అది కూడా ఆలోచించండి. అయితే అవినాష్ ఏం చేశాడు, తేజ అండి నాకు ఎప్పటి నుంచో ఇది, నాకు మనోడు లీడర్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు, చాలా ఇదిగా ఉంటాడని చెప్పి మనోడు లీడర్లో నుంచో పెట్టాడు. పృథ్వీని అందులో పెట్టాడు. పృథ్వీని ఫస్ట్ టైం ఒక్కసారి నేను నామినేట్ చేశాను సార్, అది మైండ్లో పెట్టుకొని ఇంక ఇప్పటికీ నన్ను నామినేట్ చేస్తానే ఉన్నాడు. లాస్ట్ టైం ఏదో పులిహార ఏంటది ఫుడ్ లేట్ అయిందని చెప్పి వేసేసాడు సార్. నేను నామినేషన్లో ఎలిమినేషన్ దాకా వెళ్ళిపోయి గుండె ఎదిరిపోయి బయటకు వచ్చాను, ప్లీజ్ ఇంకా నన్ను నెయ్యి అన్నట్టుగా బతిమలు అడుగున్నాడు. అక్కడ అతను పెట్టేశాడు. పక్కన పెడితే నెక్స్ట్ నబీలు పృథ్వీని లీడర్ని చేశాడు. పృథ్వీ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు సార్, పృథ్వీ అన్ని విషయాల్లో నాకు ఇదిగా ఉంటాడు, అదిగా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఉన్న ప్రేమలు పంచుకొని తర్వాత నిఖిల్ మొన్న టీ షర్ట్ చింపే దాంట్లో నాకు కొంచెం సపోర్ట్ చేయలేదండి. అందువల్ల అతను మనోడికి నేను చెప్పాను కదా, లాంగ్ రిలేషన్స్ ఉండవు. ఆ క్షణానికి ఎవరు తనతో ఎలా ఉన్నారో దాన్ని బట్టి తన నిర్ణయం తీసుకుంటాడు, అది బెటర్ పని, అందరికన్నా అది బెటర్. అలా నిఖిల్ని స్నేక్ దగ్గర పెట్టాడు. కట్ చేస్తే పృథ్వీ. ఇప్పుడు ఈ మన పృథ్వీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వాడిని ఎవరైనా ప్రేమిస్తే వెంటనే ప్రేమించేస్తాడు, టార్గెట్ చేస్తే వెంటనే టార్గెట్ చేస్తాడు, ఆ టైప్ అన్నమాట. వెంటనే మనోడు ఏం చేశాడు, నబీల్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు సార్, ఎప్పటి నుంచో నన్ను కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తానే ఉన్నాడు సార్, అందువల్ల నబీల్ సార్ లీడర్ సార్, నా హైట్స్కి తీసుకెళ్ళేది మనోడేనని చెప్పి మనోడిని పెట్టాడు. వెంటనే గౌతము తను సోలోగా ఆడుతున్నాను అనేది నిరూపించుకోవడానికి మేమందరం గ్రూప్ ప్లేయర్లము, మేమంతా గ్రూప్లో ఆడుతున్నాము అనే దాన్ని పోర్ట్రే చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. ఈ విషయంలో మనోడు మా గేమ్ని లాగేస్తున్నాడు అని చెప్పి గౌతమ్ మీద అతను స్నేక్కి నుంచోబెట్టాడు. మళ్ళీ గౌతమ్ అక్కడ క్లారిటీ ఇస్తాడు. అయిపోయింది, అది గంట సేపు దాని గురించే గొడవ అయింది. ఇది నేను ఎందుకు పెట్టాడో చెప్పాడు, అక్కడ క్లారిటీలు అవసరం లేదు. అయినా మళ్ళీ అక్కడ చిన్నపిల్లలాగా అది కాదు సార్, మరి అప్పుడు క్లాన్ అన్నారు కాబట్టి అలా అయిందని మళ్ళీ చెప్తున్నాడు. అయిపోయింది, గౌతమ్ పని అయిపోయింది అక్కడ. తర్వాత గౌతమ్ వచ్చి రోహిణి. ఇప్పుడు ఎవరు చేశాడు మనోడు, ఈ గ్రూప్గా వేసుకున్నాడు కదా, మీరు కొత్తగా వచ్చినోళ్ళు, బయట నుంచి వచ్చినోళ్ళు మీరంతా వాళ్ళ దగ్గరే ఉన్నావు కదా నువ్వు. రోహిణి సార్, నాకు రోహిణి ఆట నచ్చుతుంది, ఆవిడ ఎంతో కలిసి ఉంటుంది మాతో, అది ఇది అని రోహిణి సార్ నాకు లీడర్ లాంటిది అని చెప్పి అదే ఏమన్నాడంటే, మొన్న టీషర్ట్ గేమ్లో నీకేమైనా సపోర్ట్ చేయనా అని అడిగింది. నేను అక్కర్లేదమ్మా, నాకు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోండి ఇండివిజువల్గా అని చెప్పాను. అయినా సరే తను నా షర్ట్ పడినప్పుడు నాకు సపోర్ట్ చేయడానికి తను కూడా వచ్చి పార్టిసిపేట్ చేసింది, దట్స్ వై నాకు అమ్మాయి లీడర్ లాంటిది అని చెప్పి ఆ అమ్మాయికి ఇచ్చాడు. నెక్స్ట్ నిఖిల్ స్నేక్ సార్ నాకు అతను ఏంటంటే వాళ్ళ అమ్మగారు చెప్పిన ఏదైతే మాటలు ఉన్నాయో, గౌతమ్తో జాగ్రత్తగా ఉండు, గౌతమ్ నేను గొడవలు పెట్టుకోకు, అతనితో స్వీట్గా ఉండని వాళ్ళ అమ్మగారు చెప్తే ఆ విషయాన్ని మనోడు అవలంబించాడు, కంటిన్యూ చేశాడు. తర్వాత నుంచి నాకు అది నచ్చలేదు సార్ అంటే. ఈ విషయం నీకు ఎలా తెలుస్తుంది అబ్బాయి అంటే, సీత వచ్చి చెప్పిందండి, సోనియా వచ్చి చెప్పినప్పుడు సోనియా చెప్పిందంట, వచ్చి పెట్టేసింది కార్యక్రమం. మరి వాళ్ళు ఏమి నిర్ణయించుకుని వచ్చి లోపల ఇదంతా చేశారో ఆ భగవంతుడికి ఎరుక. ఒకవేళ నిఖిల్కి ప్లస్ అవ్వాలంటే గౌతమ్తో గొడవలు అవ్వాలని పేరు చెప్పిందో, గౌతమ్ ఇప్పుడు విన్నర్ రేస్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ దూరంగా ఉంటే వర్కౌట్ అవుతుందని చెప్పిందో, లేకపోతే అసలు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న గొడవలు కట్ చేయాలని చెప్పిందో. సో అమ్మాయి పేరేంటి, యష్మికి నిఖిల్కి జరుగుతున్న ట్రాక్ వల్ల నిఖిల్ డౌన్ అవుతున్నాడు కాబట్టి వీళ్ళిద్దరికీ ఆ ఎర్త్ పెట్టేస్తే యష్మికి మనోడు గొడవ అయిపోతే అమ్మాయి పక్కకు పోతే ఈ 4 వారాల్లో అతను లెగుస్తాడనే ప్రేమతో చెప్పిందో. ఇంక ఇదంతా భగవంతుడికి ఎరుక, మనకు తెలియదు కదా. మనం ఏంటి చూసిన దాని గురించే మాట్లాడుకుంటాం. వాళ్ళు ఏం మైండ్లో పెట్టుకుని వాళ్ళు వచ్చారో, ఓన్లీ ఓజీ క్లాన్ వాళ్ళు మాత్రమే ఓజీని మాత్రమే టార్గెట్ చేయడానికి ఎందుకు వచ్చారో, అందులో ఉన్న మతలబ్ ఏంటో ఆ భగవంతుడికి వాళ్ళకే తెలియదు, మనకి తెలియదు. ఓకే, అర్థమవుతున్న క్లారిటీ. ఓజీ వాళ్ళు వచ్చి ఓజీ వాళ్ళు మాత్రమే చేశారు. నెక్స్ట్ వచ్చిన మిడిల్లో వచ్చిన క్యాండిడేట్లు ఎవ్వరు ముట్టుకోలే, కదపల ఉంటాయి ఎక్కడో మతలబ్స్. ఓకే, డన్. కట్ చేస్తే గౌతమ్ రోహిణిని లీడరు, నిఖిల్ని ఇదే అన్నాడు కదా. నెక్స్ట్ నిఖిల్ ఏం చేశాడు, పృథ్వీ ఎప్పటి నుంచో వాళ్ళ తిరుగున్న బాండింగ్, వాళ్ళ ప్రేమను బట్టి తనే నాకు సపోర్ట్ ఉంటాడండి. ఎప్పుడు ఏ విషయంలో నేను డిస్టర్బ్ అయిపోయినా, మొన్న అమ్మాయి విషయంలో గొడవ పాపం సోనియా ఇది చేసిన దానికి గొడవ పడి ఉంటే మనోడే మోటివేట్ చేసి లేపి
ప్రతిసారి మనోడు తను ఇది చేయడానికి వస్తాడు. వాళ్ళకున్న స్నేహం అలాంటిది. ఓకే, అలా తను పృథ్వీ నాకు ఇది సార్, గౌతమ్ నాకు ఇది సార్ అని చెప్పేశాడు. అయిపోతే కట్ చేస్తే యష్మి వచ్చింది. యష్మి వచ్చి ప్రేరణ సార్ నాకు ఒక ఫ్రెండ్గా, ఒక మదర్గా, ఒక సిస్టర్గా నాకు చాలా సపోర్టివ్గా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరుకున్న స్నేహాన్ని, వాళ్ళకున్న ప్రేమని, బంధాన్ని వాళ్ళు నాకు తెలిసి ఫస్ట్ నుంచి చాలా థిక్కెస్టే. నాకు తెలిసి లోపలికి ఎంటర్ అవ్వడానికి ముందు నుంచే థిక్గానే ఉంది మైండ్. కానీ ఎక్కడ మనం ఫ్రెండ్లీగా ఉంటే వీళ్ళు ఫ్రెండ్స్ గ్రూప్ గేమ్ అంటారు ఏమో అని టెన్షన్తో వాళ్ళు కొంచెం అవాయిడ్ అయినట్టు కనబడ్డారు. కానీ అదే వాళ్ళకి ఇది ఉంది అని నా ఫీలింగ్ అనిపిస్తుంది. కట్ చేస్తే ప్రేరణకి లీడరు నిఖిల్ వల్ల నేను చాలా కోల్పోయాను. అంటే ఒక గేమ్ని కోల్పోయాను. చిన్న విషయాలకే నన్ను హర్ట్ చేస్తున్నాడు. నిన్న ఏదో టాపిక్లో నువ్వు చాలా డల్ ఉన్నావు, నాకు తెలిసి ఈ వీక్ వెళ్ళిపోతావు అన్నాడంట. అనగానే ఆ అమ్మాయికి అది ఈ వీక్ వెళ్ళిపోతావు అంటే అది టెన్షన్ అయిపోతారుగా ఆటోమేటిక్గా, అది మనసులో పడుతుందిగా. దానివల్ల చాలా డల్ అయ్యాను సార్ నేను. అట్ ద సేమ్ టైం మన ఇష్యూ జరిగింది కదా, సోనియా చెప్పినప్పుడు నన్ను ఏదో ఇది చేస్తున్నాడు కాబట్టి దానివల్ల డిస్టర్బ్ అయిపోయాను నేను. దానివల్ల కూడా నాకు గేమ్ డౌన్ అయిందంటే ఈలోపు మనోడు ఏదో క్లారిటీ ఇవ్వబోయి ఎందుకు కొంచెం గొడవలేదు సార్, తెగితే లాగుద్ది వదిలేస్తున్నాను సార్ అంటే నవ్వేశారు, వదిలేశారు. ఆ కార్యక్రమం అలా యష్మిది అయిపోయింది. ఈమె తేజ అని పిలిచారు. తేజ అవినాష్ నాకు ఇది సార్, అవినాష్ అది సార్ నాకు అని అవినాష్ని ల్యాడర్లో నుంచోబెట్టాడు. తర్వాత విష్ణు నేను నిన్న గేమ్స్లో నేను 7 గ్లాసులు పట్టుకెళ్తుంటే తెడ్డెట్టు కొట్టేసింది సార్. అందుకనే అమ్మాయి నా గేమ్ని పడగొట్టేసింది కాబట్టి ఆ అమ్మాయికి నేను స్నేక్ ఇస్తున్నాను సరే, నాతో మంచి కాదు. మనోడు ఏంటంటే ఇప్పుడు ఈ కార్యక్రమం ఉందా టక్క పాయింట్లు టక్ తెచ్చేసి కంప్యూటర్లో సప్పని ఇక్కడ పెట్టేసుకుంటాడు. వేసిన పాయింట్ కరెక్ట్గా వేస్తాడు. అదొక తెలివితేటలు ఉన్నాయి. ఇంత మంచి తెలివితేటలని కరెక్ట్గా వాడుకోవాలి. ఈ బ్యాక్ బిచ్చింగ్ వ్యవహారాలకు వాడి కొంచెం చిల్లర వ్యవహారాలు వాడితే అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది. ఇది తేజ. కట్ చేస్తే విష్ణు వచ్చింది. ఇంకా విష్ణు వచ్చి నాకు పృథ్వీ ఆక్సిజన్ అండి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అని ఇక్కడ ఉంటే అతనే నా ఊపిరి, నా ప్రాణం, ఏదో సోదంతా చెప్పి ఫైనల్గా నబీల్ని ల్యాడర్లో నుంచో పెడతానండి. సరే, సూపర్ నిర్ణయం, తప్పులేదు. ఆయన కూడా అన్నారు నాగార్జున గారు, అదేంటి ఇప్పటిదాకా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇన్ని చెప్పావు, ఇప్పుడు తీసుకెళ్ళి నబీల్ నుంచో పెడతాం ఏంటి కథ అన్నాడు ఆయన. అంటే ఏం చెప్పడానికి ఉండదు, ఓకే మనోడికి ఇచ్చింది అనుకుంటారేమో అని అతని గురించి పొగిడేసి ముందు తర్వాత నబీల్కి ఇచ్చేసింది. ఇదే గ్రూప్ గేమ్ అంటారేమో అని భయం వేసి చేసిన పనులు. అలా ఉండకూడదు. ఎందుకు నీకు అతనంటే పిచ్చి, అతనంటే నీ ఆక్సిజన్ చెప్పినప్పుడు అతనే నా ఆక్సిజన్, అతను ఉంటేనే నేను గేమ్ ఆడగలుగుతున్నాను. మీ నాన్నగారితో కూడా చెప్పావు, అతను నాకు బూస్టు, కాఫీ, డికాక్షను ఇన్ని చెప్పినప్పుడు ఏమవుతుంది, టప్పని తీసుకొచ్చి అతను నుంచో పెడితే ల్యాడర్ కింద అయిపోద్ది కదా. మళ్ళీ అక్కడ స్ప్లిట్ ఎందుకు, టప్పని ఫ్లిప్ అయిపోవడం ఎందుకు? నబీల్ సార్, ఎందుకు నబీల్లో నాకు అర్థం కాదు సార్. పక్కన పెడితే రోహిణి నాకు నా గేమ్ని లాగేసే క్యాండిడేట్ సార్. నిన్న జరిగిన గొడవ కదా, అమ్మ రోహిణి నువ్వు వచ్చే చెప్పే లోపే నాగార్జున గారు రోహిణి నీ వచ్చారా అన్నారు. తెలిసిపోద్ది కదా ఆటోమేటిక్గా, ఇంకా అంతకుమించి ఏమిటది. నెక్స్ట్ ప్రేరణ, లాస్ట్లో ప్రేరణ పిలిచారు. ప్రేరణ రోహిణి సార్ నాకు రోహిణి చాలా ఇది నాకు. తను ఎంత లోలో ఉన్నా నన్ను ఎప్పుడు మోటివేట్ చేయడం, ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినా సరే నా నుంచి విడిపోకుండా నాకు సపోర్ట్ చేయడం. నిజంగా నేను ఫీల్ అయ్యాను. ఎందుకు ఫీల్ అయ్యాను తెలుసా, రోహిణి ఏంటి ఇంత ప్రేమిస్తుంది ఈ అమ్మాయిని. ఆ రోజు స్ప్లిట్ అయిపోయి నబీల్కి ఇచ్చి తనకి ఇవ్వనప్పుడు ఇంకొకళ్ళు అయితే హర్ట్ అయిపోతారు. హర్ట్ అయిపోయి అప్పటిదాకా ప్రేమగా ఉన్న తర్వాత ఏదో కొంచెం ముభావంగా తప్పదుగా అన్నట్టు ఉంటారు. అలా లేదు, ఎంత జెన్యూన్గా అమ్మాయిని ఇష్టపడిందో రోహిణి, గ్రేట్. అలా కాబట్టి నాకు రోహిణి సార్ లీడర్ అని చెప్పి రోహిణిని నుంచోపెట్టి గౌతమ్ అనేది నాకు అర్థం కాదు సార్. ఇతను ఫ్రెండ్షిప్లో మనం ఏదైనా మాట అంటే కూడా దాన్ని తను పర్సనల్గా తీసేసుకుని అరిచేస్తాడు. మనోడు అక్కడి నుంచి ఏమంటాడు, నాకు ఫ్రెండ్షిప్లు ఏముండదు సార్, నేను ఎవరితో పెద్దగా బాండ్ అవ్వను, సో అది చదువు చెప్తాను. అమ్మాయిలతో మాత్రం కనెక్ట్ అయ్యి అమ్మాయిలతో మాత్రం బాండ్ అవుతాడు. కుదిరితే యష్మితో, కుదిరితే సుబ్బుతో, వాళ్ళతో మాత్రం అవుతాడు. మిగతా వాళ్ళతో అవ్వడు. ఈ అమ్మాయితో కూడా అక్క అవ్వాలనే ట్రై చేశారు. ఎక్కడో బెడిసికొట్టింది, మిస్ అయింది. ఆ మాటలు ఎందుకు మాట్లాడకూడదు? అందరితో నేను కలవాలి సార్, నాకు బాండింగ్ రాదు అనకూడదు. మేము చూసాం కదా, ఏదో మిస్ అయింది మీకు అంతే. లేకపోతే అక్క అని తిరిగేవాడు హ్యాపీగా, యష్మి అని అమ్మాయితో తిరిగేవాడు. శ్రీరామచంద్రులా మాట్లాడకూడదు కబుర్లు. సార్ గౌతమ్ సార్ నాకు చిన్న విషయాన్ని కూడా హర్ట్ అయిపోతుంటాడు. ఏంటి మీ ఒకటి చెప్పు, ఎందుకు హర్ట్ అయ్యాడు చెప్పు అని అన్నారు. ఏం లేదు సార్, ఈ హెయిర్ అంతా నన్ను అణిగిపోయినట్టుందిరా, చచ్చిపోయినట్టుంది అని చంపేయి పైకి లేకపోయిన ఏదో అన్నాను. అదేంటి ఆ చంపే అనే వర్డ్ ఏంటి, అదేం వర్డ్ వాడుతున్నావు నువ్వు, ఎందుకు ఇలాంటి వర్డ్ వాడేవని హర్ట్ అయిపోయాడు సార్. ఫ్రెండ్షిప్లో మనం ఏదో అనుకోండి. ఇప్పుడు ఇలా అనుకుంటే అసలు అవినాష్, రోహిణి, తేజ వేసే డైలాగులు మనోడి మీద వేస్తే ఇంకా వాళ్ళందరినీ చంపేస్తాడు.
ఫ్రెండ్షిప్లో కామెడీ పండించడానికో ఇంకోటి వర్డ్స్ వస్తాయి. మన అనుకున్నవాడు మాట్లాడుతున్నప్పుడు తీసుకుంటాం, మన కాదు అనుకున్నాం కాబట్టి తీసుకోలేము. దాన్ని డైరెక్ట్గా చెప్పేయాలి, మొహమ్మద్ నీకు అంత సీన్ లేదు, నాతో జోకులు చేయడం కానీ మాట్లాడకు, నీకు నాకు గొడవలు అవుతున్నాయి, పులిహార గొడవలు, సీతాఫల గొడవలు అవుతున్నాయి, నువ్వు నా మీద ఎక్కువ మాట్లాడు చెప్పేసావు అనుకో, అసలు గోవలేదు పోద్ది. అవి మళ్ళీ దాచి ఇలా చిన్న చిన్న హట్ అయితే వాళ్ళకి అర్థం కావు. నువ్వు అర్థమైపోవాలి ఈ మనిషి ఏంటి, వీడికి నేనంటే చిరాకు అర్థమైపోవాలి, వీడికి ప్రేమ, వీడికి జుగుప్స, ఏదో తెలిసిపోవాలి మన గురించి, మన క్యారెక్టర్ గురించి. అంతేగాని వీడు ఇష్టపడుతున్నాడా, ప్రేమిస్తున్నాడా, లేకపోతే ఫ్రెండ్లీ అంటున్నాడా అనుకుంటే నీకులే వ్యవహారంలాగా అయిపోతుంది. ఓకే, ఆ క్లారిటీ మిస్ అవ్వకూడదు. తర్వాత ప్రేరణ వెడ్డింగ్ యానివర్సరీ గురించి చెప్పింది. వెంటనే నాగార్జున గారు వాళ్ళిద్దరిని విష్ చేశారు, చాలా బ్రహ్మాండంగా విష్ చేశారు. అలాగే తేజ ఆ రోజు ఈ బ్రెడ్స్ అన్నీ పెట్టి కేక్లా కట్ చేయించిన విషయం గురించి అడ్రస్ చేశారు. చాలా హ్యాపీ ఫీల్, వెరీ నైస్ అనిపించింది. సరదాగా ఈరోజు కార్యక్రమం అలా ముగిసింది. నెక్స్ట్ ఓకే కట్ చేస్తే నెక్స్ట్ ఇంకా నామినేషన్స్లో ఎవరు ఉన్నారో లేవని అన్నారు, అందరూ లేచారు. గౌతమ్ అక్కడ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి, టీషర్ట్స్ ఉన్నాయి, అది తీసి దాని మీద సేఫ్ అన్సేఫ్ రాసి ఉంటుందని చెప్పారు. వెంటనే మన గౌతమ్ తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇవ్వగానే ఫస్ట్ టీషర్ట్ ప్రేరణ తీసింది, ప్రేరణ అన్సేఫ్ అని వచ్చింది. తర్వాత నబీల్ తీశాడు అన్సేఫ్, తర్వాత నిఖిల్ తీశాడు సేఫ్. ఓకే, సేఫ్ అయ్యాడు. తర్వాత యష్మి అన్సేఫ్, పృథ్వీ అన్సేఫ్, ఇంకా 4 నామినేషన్స్లో ఉన్నారు. ఓకే, కట్ చేస్తే నాగార్జున గారు వెళ్ళే ముందు ఒక ట్విస్ట్, ఒక బాంబు ఒకటి పేల్చారు. అదేంటంటే ఈ లేడర్ స్నేక్ గేమ్లో స్ప్లిట్ అయిన దాంట్లో మీకు ఇద్దరికి చెరో 3-3 పడ్డాయి ఓట్లు. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరి మీద ఒకరి మీద బిగ్ బాంబ్ పడబోతుంది, అది రేపు సండే తెలుస్తుంది. ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు రేపు ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారా, ఒకళ్ళనే చేసి ఒకళ్ళ మీద ఈ బిగ్ బాంబ్ వేసి ఏ టైంలో పీక్ వెళ్ళిపోతారు. ఒకేసారి ఇద్దరిని తీసేయడం వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఈ బిగ్ బాంబ్ అనే ఒక కాన్సెప్ట్తో ఇంకేదైనా ట్విస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారా ఏంటనేది మనకు తెలియదు. ఇదంతా మనం రేపు ఎపిసోడ్లో చూసి ఎంజాయ్ చేద్దాం. ఇంకొకటి అడ్రస్ చేయాలనుకుంటున్నాను, మీరు చాలాసేపు అయిపోయింది, సారీ. ఈ లీక్ల విషయం ఏంటంటే ఒక అద్భుతమైన ఒక ఎపిసోడ్ని, ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని కిల్ చేసేస్తున్న ఈ లీక్లు, అక్కడి నుంచి ఎవడు లీక్లు ఇస్తున్నాడో తెలియట్లేదు. కానీ ఒక పెద్ద మనిషి జర్నలిస్ట్ కమ్ రివ్యూవర్ ఉన్నారు, సతీష్ గారు. ఈ సతీష్ గారికి పిన్ టు పిన్ వస్తున్నాయి, పిన్ టు పిన్. అసలు అక్కడ జరుగుతుందో షూట్ అవుతుందో లేదో తెలియదు. కానీ ఈ ముందు ఇక్కడ ఒక వీడియోలో ఇది జరిగింది. ఎలా అంటే ఆయన అక్కడ ఆల్రెడీ కూర్చొని చూస్తే ఎలా చెప్తారో అంత క్లారిటీ చెప్తారు ఆయన, సతీష్ గారు. ఓకే, ఆయన స్కిల్ అయింది, ఆయన ఎవరిని కొన్నారు, ఎవరు ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఇంకో కోసం ఆయన అక్కడికి లీగల్ చేస్తున్నారో నాకు తెలియదు, అది ఆయనకి సంబంధించిన విషయం. పక్కన పెడితే నేను ఆయనకి ఏం చెప్తున్నానంటే, కొంచెం ఒక థ్రిల్లింగ్గా ఉన్న సిచ్యువేషను ఏదైనా ఉంటే, ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది జనం అప్పుడు చూస్తేనే ఎంజాయ్ చేస్తారనేది ఏదైనా ఉంటే కాస్త ఆపండి సార్ ప్లీజ్. మిగతా వాళ్ళు కూడా లీక్లని, ఎలిమినేషన్ గురించి అన్నీ పెట్టేస్తారు. కానీ పాపం ఊహ, ఇప్పుడు మనం పోల్ పెడతాము, ఈ పోల్లో ఏంటంటే మనకున్న సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఓట్లు వేస్తారో దాన్ని బట్టి ఒక నిర్ణయము, అయితే వెబ్సైట్లో ఉన్న పోల్స్ చూసి అందులో ఎవరు లీస్ట్లో ఉన్నారో మనం ఊహించుకుంటాం, ఈ వారం వీళ్ళు వెళ్ళిపోతారని. మనం కాన్ఫిడెంట్గా వాళ్ళ పేరే చెప్పేస్తాం. ఎప్పుడైనా బిగ్ బాస్ వాళ్ళు ట్విస్ట్ ఇచ్చి మార్చేస్తే మళ్ళీ మనం సారీ చెప్పేస్తూ ఉంటాం. కామనేగా, నేను కాదు మీరు. కానీ మీ విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే నిజాలు పర్ఫెక్ట్గా చక్కగా చెప్పేస్తున్నారు. రోహిణి కనుక విన్ అయిపోయింది అనే విషయం మీరు ఆ రోజు మార్నింగ్ చెప్పకుండా ఉండుంటే, పృథ్వీ రోహిణి మ్యాచ్ ఎలా ఉండేదంటే ఇండియా పాకిస్తాను వరల్డ్ కప్ ఫైనల్లా ఉండేది. అంత యాంగ్జైటీగా ఎగ్జైటింగ్తో చూసేవాళ్ళం. మీరు ఆల్రెడీ రోహిణి మెగా చీఫ్ అయిపోయిందని మార్నింగే పెట్టేసిన హెడ్డింగ్తో ఇంట్రెస్ట్ దొబ్బింది. నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను సార్. ఓకే, ఇంకా మిమ్మల్ని నేను అనలేను, అది మీ భక్తి, దాన్ని మేము పాడు చేయలేము. బట్ కొంచెం మీరు కాస్త ఆలోచించి ఈ షోని బతికించాలనుకుంటే కనుక, అలాంటి లీక్ ఏదైనా వచ్చినా, ఎవడైనా ఇచ్చినా మీకు కాస్త ఇది ఇంపార్టెంట్ ఎపిసోడ్కి ప్రాణం, ఆ సోల్ పీకెక్కండి. సోలే తీసేస్తే ఇంకా ఎపిసోడ్ చచ్చిపోద్ది కదా, దాన్ని మాత్రం ఉంచి మిగతా లీకులు, మిగతా అనాలిసిస్ అని చెప్పుకుంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఒక బిగ్ బాస్ ప్రేమికుడిగా, ఒక బిగ్ బాస్ లవర్గా ఇది నా విన్నపం. మీ సబ్స్క్రైబర్స్ కూడా మీరేదో ముందే చెప్పేస్తున్నాను బాగుందా అని ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, అరే ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయాల్సిందని మిస్ అయిపోతున్నాను నేను. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్, ట్రై టు కంట్రోల్ యువర్ లీక్స్ ప్లీజ్ సార్. అంతే, ఇంకా అంతకుమించి ఈరోజు ఎపిసోడ్ ఏం లేదు. చాలా బాగా జరిగింది అనిపించింది, లవ్లీ. అడ్రస్ చేయాల్సిన మెయిన్ పాయింట్స్ 2 అడ్రస్ చేశారు. ఇంకా ఇంత పాయింట్స్ అడ్రస్ చేసిన తర్వాత కొన్ని మిస్ అవ్వాల్సినవి ఉంటాయి కాబట్టి అవి మిస్ అయిపోయినాయి, అది పెద్ద మ్యాటర్ కాదు. ఇంకొక 3 వీక్స్ టైం ఉంది కాబట్టి ప్రతిదీ పిన్ టు పిన్ వెళ్ళాలంటే కూడా అవ్వదు.
నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి, ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుందని చూసి సరదాగా ఎంజాయ్ చేద్దాం. బిగ్ బాస్ని లవ్ చేయండి, అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. అలాగే మీరు కూడా రిలాక్స్గా, హ్యాపీగా, ప్రశాంతంగా మీరు అనుకున్న గోల్స్ అన్ని సాధించాలని. అట్ ద సేమ్ టైం నేను బిగ్ బాస్ 9కి వెళ్ళడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంటే నాకేమీ అక్కడ సోర్స్ ఆఫ్ ఇది లేదు. నా ప్రయత్నం వల్ల, నాకున్న ఇది వల్ల, మీ అందరి ఆదరణతో అక్కడికి ఏమైనా వాళ్ళ దగ్గర రీచ్ అయ్యి నన్ను పిలుస్తారేమని ఆశతో చెప్తున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎంతోమందికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు నాకు చేసేది మాత్రం నా ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుద్ది. సీజన్ 9కి నాకు చాలా ఉపయోగపడుద్ది. ప్లీజ్ దయచేసి ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి నా విషయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్బీ ఆడియో. ఇంకా ఈ రివ్యూలే కాకుండా నెక్స్ట్ నా సాంగ్స్ కానీ, నా సీరియల్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, మూవీ అప్డేట్స్ అన్నీ మీతో పంచుకుంటూ రెగ్యులర్గా ఈ 1 year నెక్స్ట్ సీజన్ వరకు మీతో నేను ఇలా టచ్లో ఉంటాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఐ లవ్ బిగ్ బాస్, ఐ లవ్ యూ. బాయ్.